శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామపింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సౌక నమస్కారం. సవాయి నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 మహద్భ్యో గురుభ్యో నమః. ఈ శరీరమే యౌదు నేనను మదిని ఈ శరీరమే యౌదు నేనను మదిని నాశమునర్చి పూర్ణముగా ఆ బుద్ధి హృద్వాసియగుచు లోహదృష్టి వలనను అద్వైతమగు నిజాహం జ్యోతిగాంచుటరయ భూమధ్యమౌ అరుణాద్రి దీపదర్శనమై ఒప్పు తత్వార్థమగును. నిన్నటి రోజు కార్తీక దీపోత్సవం గురించి చెప్పుకున్నాం. అరుణాచలంలో కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రమునందు పెట్టేటటువంటి దీపారాధన అది చాలా ఉత్కృష్టమైనటువంటిది. అరుణాచల మహాత్యం చెప్తూ రమణ మహర్షిని అందులో మిళితం చేయకపోతే ఆ కథ సంపూర్ణం కాదండి. అసలు అరుణగిరి యొక్క ప్రాశస్త్యాన్ని ఈ కాలంలో మళ్ళీ అందరికీ దాని వైభవాన్ని
చెప్పినటువంటి వారు రమణ మహర్షి. రమణ మహర్షి వారి యొక్క సన్నిధానంలో మురుగునార్ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఈ మురుగునార్ అనేటటువంటి భక్తుడు ఎన్నో పద్యాలు కావ్యాలు రాశాడు. ఆ అరుణాచలంలో జరిగేటటువంటి ఉత్సవముల మీద, పండుగల మీద, రమణ మహర్షి మీద, వీటిలన్నీ వాళ్ళ వివిధ రకాలైనటువంటి కావ్యాల కింద, పద్య కావ్యాల కింద రాశాడు. ఏ కావ్యం మొదలుపెట్టినా మొట్టమొదట రమణ మహర్షి వారి ద్వారా ఒక పద్యాన్ని రాయించుకునేవాడు ఆయనకి అది అలవాటుగా ఉండేది. ఆకాశ దీపోత్సవం జరుగుతోందని, మంచి ఉత్సవం ప్రారంభమైందని అరుణ మహర్షి ఆ యొక్క రమణ మహర్షి వారి దగ్గరికి వెళ్ళి ఈ మురుగునార్ అనేటటువంటి ఆయన, అందరూ దీపదర్శనం చేస్తున్నారు కదండి, అసలు ఈ యొక్క కార్తీక దీపోత్సవంలో ఉన్నటువంటి తత్వం ఏమిటో మీ యొక్క వాక్యంలో రాయండి పద్య రూపంలో అంటే రమణ మహర్షి వారు రాశారు. ఈ పద్యం ఇప్పుడు నేను చెప్పిన పద్యం అదే. ఏమంటున్నారు ఆయన? ఈ శరీరమే అవుదు నేనను మదిని. మనందరం ఏమనుకుంటామంటే ఈ శరీరాన్ని చూపించుకుని ఇది నేను అంటూ ఉంటాం. ఈ శరీరం నువ్వు కాదు నిజానికి చెప్పాలి అంటే. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఈ శరీరం నేను అనేటటువంటి మనస్సు ఉందే, ఈ మనస్సుని నాశనమునర్చి, అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ మనస్సుని నాశనం చేస్తుంది. ఏమిటది? జ్ఞానం అనేటటువంటి జ్యోతి. అందువల్ల పూర్ణంగా ఈ మనస్సు మలినమైన అజ్ఞానమైన మనస్సుని తీసివేసి ఆ బుద్ధి హృద్వాసియగుచు, నీ లోపలికి నువ్వు అంతరంగంలోకి వెళ్తూ ఉంటే, ఆలోచన చేస్తూ ఉంటే, లోదృష్టి వలనను అద్వైతమగు నిజాహం జ్యోతిగాంచుటరయ. ఆ లోదృష్టికి వెళ్ళగా ఏది నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, మరి ఏది మిగిలింది ఆఖరికి అని కనుక నువ్వు తర్కించుకుంటే, ఆ ఆఖరికి నీ మిగిలిపోయేది ఏమిటి అంటే ఆ జ్యోతిస్వరూపమే, పరంజ్యోతి స్వరూపమే, ఆ వెలుగే శాశ్వతం. ఆ వెలుగే అన్ని జీవుల యందు భాసిల్లుతోంది. ఎలాగా? మాలాకారుడు గుచ్చినటువంటి పూల మధ్యలో ఉన్నటువంటి దారములాగా, మణిపూసలతో కూడుకున్న ముత్యాల హారం మధ్యలో ఉన్నటువంటి మాలలాగా, దారంలాగా పరమేశ్వరుడు ఈ జీవులన్నింటి యందు తాను భాసిస్తూ పైకి తాను కనిపించకుండా మనల్ని కదుపుతున్నాడు ముందరికి. కాబట్టి సూత్రైర్మణిగణానివ అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. సూత్రంలో గుచ్చినటువంటి త్రాడు పైకి ఎలా కనిపించదో అలా కనిపించినప్పటికీ లోపల చైతన్య వస్తువు కింద ఉన్నటువంటి వాడిని నేనే. ఆ చైతన్య వస్తువే జ్యోతి. అందువల్ల అద్వైతమగు నిజాహం జ్యోతిగాంచుటరయ. భూమధ్యమౌ, భూమధ్యమం అంటే మన శరీరానికి మధ్యలో ఉన్న ప్రదేశం, ఇది హృదయస్థానం. అరుణాద్రి దీప దర్శనమయ్యొప్పు తత్వార్థమగుచు. ఆ హృదయంలో వెలిగేటటువంటి జ్యోతిని దర్శించడమే అరుణాచలంలో కొండ మీద ఉన్నటువంటి జ్యోతిని దర్శించడంలో లెక్క. అది అందులో ఉన్నటువంటి అర్థము అని ఆయన రాశారు. ఎంతటి చక్కనైనటువంటి భావ వ్యగ్రతో చూడండి అది. కాబట్టి యోగులు, సిద్ధులు, సాధకులు దృష్టి వేరుగా ఉంటుంది. మనకి అరుణాచలం కొండ చూసామనుకోండి, రాళ్ళు రప్పలు చెట్లతో కూడుకున్న ఒక మామూలు సాధారణ పర్వతం కింద కనిపిస్తుంది. కానీ యోగులకి అది అలా కనిపించదు. యోగులకి అది ఒక జ్యోతిస్వరూపంగా, తేజోపుంజంగా కనిపిస్తుంది. అది దేనివల్ల అలవడుతుందంటే, ఆ దృష్టి ఎలా వస్తుంది అంటే సాధన వల్ల వస్తుంది. ఈ సాధన చెయ్యాలి, మనస్సుని లోపలికి త్రిప్పాలి. ఇది సాధన ఎన్ని రకాలుగా ప్రకాశిస్తోంది అంటే, ఒకటి నిష్కామ కర్మ, లేదా భక్తి, లేదా జ్ఞానం. ఈ మూడింటి వల్ల అది సాధ్యం అవుతుంది. గుర్తుపెట్టుకోండి మీరు. ఒకటి నిష్కామ కర్మ అంటే నువ్వు ఏదైనా ఒక కర్మ చేస్తే దీనివల్ల నాకు ఏమిటి ఉపయోగం అనే ఆలోచన ఉండకూడదు. ధర్మం నీకు ఏది విధించిందో ఆ ధర్మాన్ని నువ్వు తూచా తప్పకుండా పరమేశ్వరుడికి సమర్పణ చేస్తూ దాన్ని పూర్తి చెయ్యాలి. ఇప్పుడు ఇంత ప్రవచనం చెప్పేశాం, ఈ ప్రవచనం చెప్పడం వల్ల నాకు లాభం ఏమిటి? ఈ ప్రవచనం చెప్పడం వల్ల నాకంటూ ఏది లాభం ఉండదు. ఏదైనా ఇస్తే వాళ్ళు ఆ యొక్క కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి పారితోషికం ఇస్తారు తప్ప
ఆధ్యాత్మికంగా నాకు లాభం ఏముంది అని నేను ఆలోచించుకున్నాను అనుకోండి, లేకపోతే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు అందుకోసం నేను చెప్తున్నాను అనుకున్నాను అనుకోండి, అది నిష్కామకర్మ అవ్వదు. నిష్కామకర్మ అంటే ఏమిటంటే భగవంతుడు నన్ను దీనికోసం వినియోగిస్తున్నాడు, నేను ఇది చెప్పి ధర్మ మార్గం వైపు నడవాలి అనుకుని చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఏంటి, నీకంటూ ఏవి దక్కాలని కోరుకోకూడదు. అందుకనే ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం, మంగళాశాసనం చెప్పేసి మంగళాశాసనం అయిపోయిన తర్వాత ఏమంటాం, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదంతా కూడా ఎవరికి చెందాలి అంటే మాకు అక్కర్లేదు స్వామి, ఇది నీ పాదార విందాల దగ్గర పెట్టేస్తున్నాను, నీకు సమర్పణ చేస్తున్నానని మనం చెప్పడం ఎందుకు, ఇది నిష్కామంగా చేసేటటువంటి క్రతు. దీన్ని ఏదో కామాన్ని కోరుకుని ఒక ఫలితాన్ని కోరుకుని చేసేది కాదు. అందువల్ల దీన్ని నిష్కామ కర్మ. అందుకనే మనం ఒక పూజ చేసిన ఎదుటివాడికి సాయం చేసాం, వాడు మళ్ళీ ఎప్పుడు తిరిగి సాయం చేస్తాడని మనం చూడకూడదు. వాడు చేస్తాడు లేకపోతే లేదు. ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడు అని నువ్వు చూసినప్పుడు నువ్వు ప్రతిస్పందించడం అనేటటువంటిది నీ కర్మ, నీ కర్తవ్యం. అందువల్ల అది ఏదో ప్రతిఫలాన్ని అపేక్షించి చేసేటటువంటి కర్మ కాదు, ధర్మం కాదు. అలాగే భగవంతుడు ఏమన్నాడు అంటే, అర్జున భగవద్గీతలో చెప్తాడు, నువ్వు చెయ్యి, నీ ధర్మం ఏమిటి, క్షత్రియుడివి నువ్వు. క్షత్రియుడి యొక్క ధర్మం ఏమిటి, యుద్ధం చెయ్యాలి. యుద్ధంలో చనిపోయినా వీరస్వర్గం వస్తుంది. ఒకవేళ సాధించావనుకో విజయం, భోగాన్ని అనుభవిస్తావు, రాజ్యం వస్తుంది. ఏదైనా లాభమేగా. నాకు ఇది జరగాలి అని నువ్వెందుకు అనుకుంటున్నావు, మీ వాళ్ళు చనిపోతారని నువ్వెందుకు బాధపడుతున్నావు, వాళ్ళ కర్మది, నీ కర్మ ఇది, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. అందువల్ల కర్మ అనేటటువంటిది నిష్కామమైనప్పుడు ఏమవుతుంది అంటే మనసు నిర్మలమవుతుంది. అంటే ఇంత చేశాను నాకు ఏ ఫలితము రాలేదనే బాధ ఉంటుంది చాలామందికి. నాకు వచ్చినా రాకపోయినా నేను భగవంతుడి కోసం ఇది చేశాను, నా కోసం అంటూ నేనేమీ చేసుకోలేదు. భగవంతుడు నన్ను భూమి మీద పుట్టించిన తర్వాత నా కర్తవ్యం నేను నిర్వర్తించానా లేదా, ఆ ధర్మం నువ్వు చేసావా లేదా, దీని మీద నిష్కామంగా ప్రవర్తించావా లేదా, ఇలా ప్రవర్తిస్తూ ముందరకు వెళ్తున్నావు అంటే దాన్ని మనస్సు పరిపక్వత చెంది భగవంతుడి వైపుకు తిరుగుతుంది. అంటే ఏ పని చేసినా ఆ పని ఎందు భగవంతుణ్ణి నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటావు. పానీయంబులు త్రాగుచున్, గుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీమన్నారాయణ పాదపద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటాడు ఆ యొక్క ప్రహ్లాదుడి చరిత్రలో. ప్రహ్లాదుడు ఏ పని చేసినా భగవంతుడినే జ్ఞానం చేసేవాడు, ఆ గుర్తు తెచ్చుకునేవాడు, ఆ నామాన్ని పలికేవాడు. అంటే ఎటువంటి సమయంలోనైనా తన పని యందు భగవంతుడిని విడిచిపెట్టలేదు. తను ఇది పొందాలి, ఇది నాకు కావాలి అనే సంకల్పంతో చేయలేదు. ఇలా బ్రతికిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు నిష్కామి. ఈ నిష్కాముడు ప్రశాంతంగా తృప్తితో జీవనం చేస్తాడు. ఇది పరమేశ్వరుడు విభూతి అనేటటువంటి గొప్పదైనటువంటి కృతజ్ఞతని పాటిస్తాడు. అందువల్ల అతడు మనస్సు నిర్మలమవుతుంది. ఈ నిర్మలమైన మనస్సు నీ హృదయంలో ఉన్నటువంటి జ్యోతిని ప్రకాశింపజేస్తుంది. ఒక అద్దం ఉందండి, అద్దంలో నీ ప్రతిబింబం కనిపించాలి. నీ ప్రతిబింబం కనిపించాలి అంటే అద్దం ఎలా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అద్దం మురికి పెట్టేసి ఉందనుకోండి, నీ ప్రతిబింబం అందులో కనిపించమంటే కనిపిస్తుందా? కోరికలు, కామము, క్రోధము, మదము, ఆశ్చర్యము, ఎదుటివాడిని చూసి ఓర్వలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ మనసులో శరీరంలో గూడు కట్టుకుని ఉన్నాయనుకోండి, ఇది నీ ప్రకాశాన్ని బయటికి ప్రదర్శింపనివ్వవు. నువ్వు అహాన్ని పొంది ఉంటావు. ఈ అహం నిన్నేం చేస్తుందంటే అజ్ఞానం వైపుకు నడిపిస్తుంది. అందుకనే దీపావళి వచ్చింది ఒకరోజు అరుణాచలంలో పండగ. రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు ఈ యొక్క మురగనార్ అనేటటువంటి అతను. అయ్యా మీరు దీపావళి గురించి ఒక పద్యం చెప్పండి అన్నాడు. ఆయన దీపావళి గురించి రాస్తూ ఒక మాట అన్నారు. నిజానికి తమిళులు చాలా గొప్పగా చేసుకునే పండుగల్లో ఈ దీపావళి చాలా గొప్పదండి, మనకన్నా బాగా చేసుకుంటారు వాళ్ళు. దీపావళి అంటే ఏమిటి, దాంట్లో ఉన్న తత్వం ఏమిటో రాశారు రమణ మహర్షి. ఏమన్నారు అంటే ఆయన, నేను అనుకుంటున్నావే, ఈ నేను అనుకుంటున్న శరీరమే నరకం, ఈ నేనెవరైతే ఉన్నాడో వాడే నరకాసురుడు. అర్థమవుతుందా?
ఈ నేను అనుకున్నంతకాలం నువ్వు నరకంలో ఉన్నవాడి కిందే, నరకాసురుడి కిందే లెక్క. ఎందుకు? ఈ నేను దీన్ని చూపించుకుంటున్నావు. నువ్వు దీనికి ఏమి ఆపాదించబడుతున్నాయి? నువ్వు కామాన్ని, కోరికని, అలాగే క్రోధ, మద, మాశ్చర్యములన్నీ వీటికి ఆపాదించబడుతున్నాయి. కాబట్టి ఈ నరకము నేను అన్నది నరకాసురుడు. ఈ నరకాసురుడు ఎలా చనిపోతున్నాడు అంటే, ఈ నరకాసురుణ్ణి అక్కడ భూదేవి సంహారం చేసి ఏం చేశారు? ప్రకాశాన్ని తీసుకొచ్చింది. ప్రకాశాన్ని తీసుకురావడం అంటే ఏమిటి? వెలుగుని తీసుకొచ్చింది. ఆత్మ ప్రదర్శన అనేటటువంటిది అక్కడ జరిగింది. అందువల్ల దీపావళి రోజున మనం ఎందుకు వెలిగిస్తాం? ఈ యొక్క దీపములన్నీ వెలిగించి ఈ యొక్క టపాసులన్నీ ఎందుకు కాలుస్తాం అంటే, ఈ వెలుగులన్నీ కూడా ఈ నేనుని అణిచివేసి, అంటే నరకాసురుణ్ణి సంహారం చేసి నేననే నరకాసురుణ్ణి ఆత్మ అనే దాన్ని ప్రకాశింపచేయడమే దీపావళి. ఇది చెప్పాడు ఆయన. అందువల్ల మన పండగలలో, సనాతన ధర్మంలో ఏది చేసినా అది భగవంతుడితో మిళితమై ఉంటుంది. భగవంతుడి కోసం చేస్తాం మనం ఏం చేసినా. భగవంతుడు అంటే ఎవరో కాదు, పరమాత్మే, పరంజ్యోతి స్వరూపమే. ఆయన మనలోనే ఉన్నాడని మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఆ తెలుసుకోవడం కోసం చేసే బాహ్య ప్రక్రియలే, ఆ బాహ్య ప్రక్రియలో భగవంతుడిని దర్శనం చేయాలి. అందుకనే నువ్వు పండగ చేసుకున్నా, ఒక ఉత్సవం చేసినా, ఏదైనా సరే అది భగవత్ ప్రీత్యర్థం చేయాలి, కానీ మన ప్రీతి కోసం చేయకూడదు. అందువల్ల నిష్కామంగా మనం చేస్తే అరుణాచలుడు మనల్ని ఎలాగో అనుగ్రహిస్తాడు. అందువల్ల ఆ భావం మనకు ఉండాలి. ఇది చెప్తున్నారు. అందుకని ఏమిటి అంటే, ఇది అరుణాచలం యొక్క గొప్పదైనటువంటి జ్యోతి దర్శనం. ఇది చెయ్యడం రావాలందరికీ అని మనకి రమణ మహర్షి వారు చాలా చక్కగా నిన్నటి రోజు మనం చెప్పుకున్నటువంటి ఆ అరుణజ్యోతి ప్రకాశానికి ఆయన అంతరార్థాన్ని గొప్పగా వివరణ చేశారు. ఈ అరుణాచల దీపోత్సవ మహాత్యాన్ని గౌతమ మహర్షి వారు ఈ విధంగా అమ్మవారికి చెప్పిన తర్వాత, అమ్మవారు ఆ విధంగా అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేసి, తపస్సు చేసి, ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆఖరికి పరమేశ్వరుడిలో లీనమైంది. నిన్నటి రోజు మనం అది చెప్పుకున్నాం. ఈ పరమేశ్వరుడి యొక్క జ్యోతిర్లింగ స్వరూపాన్ని, ఆ కొండని మనం కనుక భావన చేస్తూ ఆ యొక్క వృత్తాంతాన్ని అంతటినీ మనం ఒక్కసారి తలుచుకున్నా సరే సర్వపాపములు కూడా నశించిపోతాయి. అసలు నిజానికి చెప్పాలి అంటే, ఈ కొండ దగ్గరికి వచ్చి ఒక 42 రోజులు కానీ, 21 రోజులు కానీ, 11 రోజులు కానీ ఉండి రోజు ఆ కొండ దగ్గర ప్రదక్షిణం చేస్తూ ఎవరైతే ఆ అరుణాచలేశ్వరుణ్ణి సేవిస్తారో వాళ్ళు సహస్ర అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈప్సితములన్నీ కూడా వాళ్ళకి నెరవేరుతాయి. మనసు ప్రశాంతత చెందుతుంది. సకల రోగాలు కూడా పోతాయి. అంత అనుగ్రహం కలుగుతుంది రండి అరుణాచలేశ్వరుని కనుక సేవిస్తే. అంతేకాదు, కార్తీక పౌర్ణమి నాడు సంధ్యాకాలంలో శివాలయంలో ఎవరు భక్తితో దీపారాధన వెలిగిస్తారో వారికి అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాదు, దీపారాధన వెలిగించేటప్పుడు కూడా కొన్ని ప్రదేశాలు చెప్పింది శాస్త్రం. దేవాలయం సాక్షాత్తు శివుడి యొక్క స్వరూపమే. శివుడు వేరు, శివ ఆలయం వేరు కాదు. శివుడు 8 స్వరూపాల్లో శివాలయంలో భాషిస్తాడు. గోపురం, శిఖరం, ద్వారం, బలిపీఠం, వాహనం, అర్చకుడు, ధ్రువమూర్తి, భేరమూర్తి, 8 మూర్తులుగా ఉంటాడు అక్కడ ఉన్నటువంటి శివాలయంలో పరమేశ్వర స్వరూపం. అందుకనే ఎలా పెట్టాలి దీపారాధన అంటే, దేవాలయ గోపురం దగ్గర దీపం వెలిగించవచ్చుట, అది పరమేశ్వరుడికి చెందుతుంది. శిఖరము దగ్గర యొక్క దీపం పెట్టచ్చు అన్నారు. అలాగే గిరి శిఖరం మీద దీపారాధన చేసిన వారు, అలాగే ద్వారం దగ్గర, ధ్వజస్తంభం దగ్గర, ఇలాగా ఒక్కొక్క చోట దీపారాధన చేయొచ్చని చెప్పింది శాస్త్రం. ఇలా పెట్టిన వారు సర్వ పాపముల నుండి కూడా విముక్తి పొందుతారు. ఆవునేతితో కానీ, నూనెతో కానీ ఈ యొక్క దీపారాధన చెయ్యొచ్చు. ధర్మాత్ములు, ధన్యులు. చివరికి మీకు ఏ నూనె దొరకలేదు, ఆముదంతో అయినా దీపారాధన చేయాలండి. ఆ రోజు, ఆ కార్తీక దీపోత్సవం రోజు నువ్వు ఏదో రకంగా ఆ ప్రాంగణమునందు దీపారాధన చెయ్యి. భక్తితోనైనా శివుడికి దీపం వెలిగించాలి. శివుడికి ఇలా వెలిగించిన వారందరూ అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. వాడికి అందరూ తత్వం తెలుసా తెలియదా అని శివుడు చూడట. ఎందుకుట అంటే వాడికి శాస్త్రం మీద మర్యాద ఉంది. కనీసం వాడికి తత్వం తెలియకపోయినా శాస్త్రాన్ని నమ్మాడు.
పెద్దలు చెప్పిన దాన్ని ఆచరిస్తున్నాడు అనేటటువంటి గౌరవంతో పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అది గొప్ప విషయం. అందువల్ల కార్తీక దీపాన్ని దర్శనం చేసి సాయంత్రం ఈ అరుణగిరికి ప్రదక్షిణం చేసేటటువంటి వారికి వారు చేసినటువంటి ప్రతి అడుగుకి కూడా అశ్వమేధ ఫలితం ఇస్తారు. అసలు అశ్వమేధ ఫలితం కలియుగంలో ఉందా? లేదు. మరి దేనికి వచ్చింది? ఒక్క అరుణగిరికి ప్రదక్షిణం చేసినప్పుడు అంత ఫలితం ఇచ్చారు. లేదా వినా అనాథ ప్రేతానికి కనుక సంస్కారం చేస్తే ఆ ఫలితాన్ని ఇచ్చారు. అందుకనే ఎవరైనా కనుక చనిపోతే కనీసం వెళ్ళి పలకరించాలి. అక్కడ ఎవరు కనుక దానికి దహన సంస్కారాలు కూడా చేయలేని పరిస్థితి ఉందనుకోండి, మీరైనా పూనుకోవాలి. అలా పూనుకున్న వాడి యొక్క పుణ్యం ఇంత అని చెప్పడానికి వీలు లేదన్నాడు. అందువల్ల అశ్వమేధ ఫలితం ఎవరికి ఇచ్చారు అంటే అనాథ ప్రేత సంస్కారం చేసిన వారికి కూడా ఇచ్చారు. అందువల్ల అది చాలా గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే కార్తీక మాసం రోజున ఆ యొక్క కృత్తికా నక్షత్రం కలిగినటువంటి రోజు ఆ దీపారాధన చేస్తే శివాలయం నందు అంతటి అనుగ్రహం. ఆ అరుణగిరికి ప్రదక్షిణ చేస్తుంటే అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆ ఫలితాన్ని ఇస్తానన్నాడు. కార్తీక దీపదర్శనం మాత్రం చేతనే అసలు మీరు ఆ దీపాన్ని, కొండ మీద ఉన్నటువంటి దీపాన్ని దర్శనం చేస్తే చాలుట సకల దానములు చేసినటువంటి ఫలితం, సకల తీర్థములలో స్నానం చేసినటువంటి ఫలితం. అరుణాచలంలో చాలా తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాల్లోకి మనం వెళ్ళి స్నానం చేయలేంగా. కాబట్టి అన్ని తీర్థాల ఫలితం ఎలా వస్తుంది? ఒక్క కార్తీక దీపాన్ని మనం ఆ రోజు కృత్తికా నక్షత్ర దీపాన్ని కనుక దర్శనం చేస్తే మనకి లభించేస్తుందన్నారు. అటువంటి వారి పుణ్య ఫలితం వర్ణింపడానికి వీలు కానిది. దీనికోసం ఒక చిన్న కథ వృత్తాంతం ఒకటి చెప్పారు అరుణాచల మహాత్యంలోనే. నందీశ్వరుడు ఆ యొక్క మార్కండేయ మహర్షి వారికి చెప్పాడు ఈ కథ. ఏమిటి అంటే, పూర్వం పాంచాల దేశము అనేటటువంటి ఒక దేశంలో కుబేరుడితో సమానమైనటువంటి ధనపతి అయినటువంటి వజ్రసేనుడు అనేటటువంటి ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోవడం వల్ల ఆయన చాలా విచారిస్తున్నాడు. ఒకరోజు ఆయన రాజాస్థానానికి పైంగళుడు అనేటటువంటి ఒక మహర్షి వచ్చారు. ఆ మహర్షి ఆ వజ్రసేనుడి యొక్క కోరికను మన్నించి, ఏమయ్యా ఏమీ పర్వాలేదు, నువ్వు ఒక పని చేయి, కార్తీక పౌర్ణమి నాడు అరుణాచల దీపదర్శనం చేయి వెళ్ళి. అలా చేయడం వల్ల, అక్కడ గిరి ప్రదక్షిణను ఆచరించడం వల్ల, అరుణగిరీశుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని ఆ మహర్షి చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సరే, అలాగే చేశాడు ఈ యొక్క వజ్రసేనుడు అనేటటువంటి రాజు. అలా చేయడం వల్ల కొంతకాలానికి ఆయనకి పుత్ర సంతానం కలిగింది. ఆ కలిగినటువంటి పుత్రుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టుకున్నాడు. అయితే క్రమంగా ఈ శత్రుజిత్తు యవ్వనవంతుడు అవుతున్నాడు, వయసు పెరిగింది. అయితే చిన్నప్పటి నుంచి కూడా అతను రూప యవ్వన శౌర్యవంతుడై, అంటే అతను చాలా అందగాడు, కానీ గుణములు అనేటటువంటివి మంచిగా రాలేదు అతనికి చిన్నతనం నుండి కూడా. ఆయన రాజకుమారుడు అనేటటువంటి గర్వం వల్ల వారాంగనల యందు, పురస్త్రీల యందు కాముకుడై ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఆ ప్రవర్తన గురువులను విప్రుల్ని కూడా అవమానిస్తూ, దూషిస్తూ, నిందిస్తూ బ్రతికాట చాలా కాలం. ఒకనాడు ఈ శత్రుజిత్తు ఒక బ్రాహ్మణుడి యొక్క భార్యని చూసి మోహించాడు. అయితే బ్రాహ్మణుడు అంటే సాక్షాత్తు గురువు. ఆ గురువు యొక్క భార్యాతల్ప దోషం అనేటటువంటిది ఇతనికి వస్తుంది నిజానికి చెప్పాలి అంటే. ఆ బ్రాహ్మణుడు యొక్క భార్యను మోహించాడు. ఆమె కూడా తిరిగి రాజపుత్రుని మోహించింది, ధనాశ కలిగి. చూడండి ఎంత పాపాన్ని కొడుగెట్టారో ఇద్దరు కూడా. ఇరువురు కూడా ఒకరోజు రాజమందిరంలో కలుసుకున్నారు. కలుసుకుని, మనం ఇద్దరం కూడా ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోదాం, మనం వేరే చోటుకి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇద్దరు కూడా అనుకుని అర్ధరాత్రి సమయంలో పాలయామానం చిత్తగిస్తూ ఉండగా ఈ బ్రాహ్మణుడికి తన భార్య వెళ్ళిపోతోంది రాజకుమారుడితో అన్న విషయం తెలిసి వీళ్ళిద్దరినీ కూడా వెంబడించాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా అర్ధరాత్రి సమయానికి అరుణాచలం చేరుకున్నారు. అరుణాచలం చేరుకునే వారు అరుణాచల దీపోత్సవాన్ని దర్శించడానికై పౌర్ణమి నాడు అరుణాచలేశ్వర ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ రోజు పౌర్ణమి. ఆ అరుణాచలేశ్వర ఆలయంలోకి వెళ్ళారు. అక్కడ ఈ బ్రాహ్మణ యువతి అందరూ దీపారాధన చేయడం చూస్తోంది. ఈ ఆవిడ తన చీర కొమ్ముని చింపి ఒత్తు కింద చేసి దీపం పెట్టి దాంట్లో ఒత్తు వేసి నెయ్యి వేసి వెలిగించింది.
అయితే నెయ్యి ప్రమిదలు ఇవన్నీ తీసుకుని వచ్చాడు రాజకుమారుడు, మట్టి ప్రమిదని ఆముదాన్ని ఇవన్నీ తీసుకుని వచ్చాడు. అయితే వాళ్ళిద్దరూ కూడా శివుడి ఎదురుగుండా దీపారాధన వెలిగించి అక్కడే హాయిగా విహరిస్తున్నారట ఈ అరుణాచలంలో. ఆ దీప దర్శనం చేశారు. వీరి పాలయ వెళ్ళిపోయారన్న విషయాన్ని గుర్తించినటువంటి బ్రాహ్మణుడు కోపంతో ఆవేశంతో విపరీతమైన భార్య మీద కోపాన్ని పెట్టుకుని వెన్నంటే వచ్చి ఆ ఆలయంలో చూశాడు వీళ్ళిద్దరినీ కూడా. వాళ్ళిద్దరినీ కత్తితో నరికేశాడు వెంటనే. ఇంకా ఆగకుండా రాజకుమారుడు ఇంకా శరీరాన్ని పోగొట్టుకోకుండా ఆ కత్తిని, గుచ్చినటువంటి కత్తిని లాక్కుని ఆ బ్రాహ్మణుని కూడా చంపేశాడు. ఏకకాలంలో ముగ్గురు కూడా శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెడితే వీళ్ళని తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు భూమి మీదకి. యమదూతలు వస్తే ఒకవైపు నుంచి కైలాసం నుంచి శివపార్శ్వదుల యొక్క విమానం దిగింది. శివపార్శ్వదులు అన్నారు, ఆ రాజకుమారుణ్ణి ఆ బ్రాహ్మణ స్త్రీని విడిచిపెట్టన్నారు. యమదూతల్ని విడిచిపెట్టి వాళ్ళిద్దరినీ ఆ యొక్క విమానం ఎక్కించుకుని కైలాసాన్ని తీసుకుపోతున్నారు. ఈ యొక్క బ్రాహ్మణుడు అన్నాడు, అయ్యయ్యో ఇదేమిటి, నేను చిన్నప్పటి నుంచి కూడా గొప్ప గొప్ప అగ్నిహోత్రుణ్ణి, నిత్యానుష్ఠానపరుణ్ణి, దైవాన్ని తప్ప ఇంకెవరిని పూజించడం కానీ ఆచరించడం కానీ ఎరగనటువంటి వాడిని, నాకు నరకం. వాళ్ళు అసలు చెయ్యకూడనటువంటి పాపం చేశారు వాళ్ళిద్దరూ కలిసి. అలాంటి వాళ్ళిద్దరికీ కూడా ఉన్నతమైనటువంటి లోకం శివ సాయుధ్యం కలిగింది, ఎలా కుదిరింది అని అడిగాడు. అడిగితే అప్పుడు యమభటులు చెప్పారు, వాళ్ళు కార్తీక మాసంలో ఈశ్వరుడికి ఎదురుగుండా ఆ కృత్తికా నక్షత్రంలో దీపారాధన చేశారు. ఆ దీపారాధన ఫలితం ఇది అని చెప్పడానికి వీల్లేదు. అందువల్ల వాళ్ళు చేసిన పాపాలన్నీ దగ్ధమైపోయాయి. ఆ దగ్ధమైపోయి పవిత్రమైనటువంటి శరీరాలు పొందారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఆకాశ మార్గంలో వాళ్ళు శివసాయుధ్యానికి వెళ్ళిపోతున్నారు అని అన్నాడు. అయితే జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ, తెలిసి కానీ తెలియక కానీ, కార్తీక మాసం పౌర్ణమి రోజు ప్రదోష సమయంలో దీపాన్ని వెలిగించినటువంటి వారికి సకల పాపాలు నశిస్తాయి అని చెప్పారు వాళ్ళు. ఇది విని దుఃఖిస్తున్నటువంటి బ్రాహ్మణుడిని చూశాట ఆ ఆకాశంలో విమానంలో వెళ్ళిపోతున్న రాకుమారుడు. అయితే చూసి దయ కలిగింది ఆ రాజకుమారుడికి. ఒకే కాలంలో మరణించినటువంటి వారికి ఒకే గతి అని కదా పెద్దలు చెప్తారు అనుకుని ఒకసారి మనసులో, నేను వెలిగించినటువంటి ఈ యొక్క దీపపాత్రని ఇప్పుడే ఈ బ్రాహ్మణుడికి దానం చేసేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు దీపదానం పుచ్చుకున్న ఫలితాన్ని పొందాడు. కార్తీక మాసం రోజున దీపదానం పుచ్చుకుంటే బ్రాహ్మణుడికి విశేషమైన ఫలితం వస్తుందండి. అంతేకాదు ఇతనికి దానం చేసిన ఫలితం కూడా వచ్చింది రాజకుమారుడికి. ఇద్దరికీ ఆ పుణ్య ఫలితం లభించి ఆ విప్రుడు దానం తీసుకున్నందుకు గాను, దానం ఇచ్చినందుకు గాను ఆ యొక్క రాజకుమారుడికి యమపాస విముక్తుడై ఈ బ్రాహ్మణుడు కూడా దివ్య విమానాన్ని ఎక్కి శివలోకాన్ని పొందాడు. అందువల్ల శుద్ధుడైనా సరే అశుద్ధుడైనా సరే, ఎవడైనా కార్తీక దీపాన్ని వెలిగించనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు రౌరవాది నరకాలను పొందుతాడు. ఎవడైతే కార్తీక దీపాన్ని వెలిగించాడో జన్మలో ఒక్కసారైనా సరే వాడు తప్పకుండా కార్తీక దీపదర్శనం చేస్తే వారికి కుటుంబానికి కూడా హాని కలగదండి, అంత సౌఖ్యాన్ని పొందుతాడట. అట్టి వాడికి పునర్జన్మ అనేటటువంటిది ఉండదు. కాబట్టి శోణాద్రి దీపదర్శనం చేసిన వారు మానవులుగాక రుద్రాంశ సంభూతులవుతారు, వాళ్ళు ధన్యులవుతారు. వారి దృష్టి పడితే ఇతరులు కూడా ధన్యులవుతారు. రాజకుమారుడి దృష్టి బ్రాహ్మణుడి మీద పడి బ్రాహ్మణుడు కూడా పునీతుడైనట్లు. అందువల్ల పాప పుణ్యములతో పని ఉండదు. ఒక్కసారి అరుణాచలం వెళ్ళి అక్కడ కార్తీక దీపాన్ని చూసి దీపారాధన చేశావా, నీకంటూ ఒక గొప్పదైనటువంటి స్థితిని పరమేశ్వరుడు కట్టబెడతాడు అని ఈ దీప వైభవాన్ని ఎంతో గొప్పగా చూపించారండి. అంతేకాదు ఇది కార్తీక దీపోత్సవ మహిమ. కార్తీక దీపోత్సవం 13 రోజులు జరుగుతుందని నేను చెప్పాను మీకు. అయితే మొదటి 3 రోజులు దేవతాహ్వానం జరుగుతుంది. ఆ తర్వాత కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చి స్వామివారు 10 రోజులు కూడా కూర్చుంటారు. వచ్చి అక్కడ యాగాలు యజ్ఞాలు అన్నీ చేస్తారు. పరమేశ్వరుడు 10 రోజులు 10 వాహనాల మీద వస్తాడండి. 5వ రోజు గొప్పదైనటువంటి నంది వాహనం మీద వస్తాడు స్వామి. అక్కడ 3వ ప్రాకారంలో చుట్టూరా కూడా తిరుగుతాడు. తిరిగి కళ్యాణ మండపంలోకి వెళ్తాడు. అలాగే మళ్ళీ 8వ రోజు రథోత్సవం జరుగుతుంది.
ఆ రథోత్సవాన్ని చూడడానికి, పరమేశ్వరుని చూడడానికి భక్తజనం అందరూ కూడా విశేషంగా ఆయన దర్శనం కోసం వెంపర్లాడతారు. ఆయన 10 రోజులు కార్తీక దీపోత్సవం అయిపోయిన తర్వాత ముందరి రోజు సాయంత్రం భరణి దీపాలు పెట్టి తర్వాత రోజు ఒకే దీపాన్ని వెలిగించి అది పరమేశ్వర చిహ్నంగా భావన చేసి తర్వాత 3 రోజులు కూడా సాగనంపుతారట వచ్చినటువంటి దేవతలందరినీ కూడా. అందువల్ల మొత్తానికి అది 16 రోజులుగా జరిగింది. అయితే పరమేశ్వరుడు అమ్మవారు ఆ యొక్క గిరికి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు కార్తీక దీపోత్సవం అయిపోయిన తరువాత. ఇంత గొప్ప విశేషం ఉన్నటువంటి ఉత్సవం కార్తీక దీపోత్సవం. మళ్ళీ అంత ఉత్సవం కలిగినటువంటి ఉత్సవం ఏమిటి అంటే 10 రోజులు చేస్తారు తిరువూడల్ అనేటటువంటి ఉత్సవం. ఇది పార్వతీ పరమేశ్వరుల మధ్య ఉండేటటువంటి కలహాన్ని సూచిస్తుంది. ఎందుకు అంటే పరమేశ్వరుడు చాలా లీల చేస్తాడు దేనికైనా సరే, అందులో ఒక తత్వం దాక్కుని ఉంటుంది. ఒకసారి పరమేశ్వరుడు యొక్క ప్రమదగణాలలో భృంగి అనేటటువంటి ఒక ప్రమదగణం, ఆయన మహాభక్తుడు, శివభక్తుడు. ఆయన కేవలం శివుణ్ణి తప్ప అమ్మవారిని పూజించేవాడు కాదు, ఆయన సిద్ధుడు. అందువల్ల పార్వతీదేవికి ఆయన ఎందుకు కోపం కలిగింది. ఎప్పుడు ఈశ్వరుడికే ప్రదక్షిణ చేసేవాడు, ఈశ్వరుణ్ణే పూజించేవాడు, అమ్మవారిని పూజించేవాడు కాదు. అమ్మవారికి కోపం వచ్చి ఈ భృంగిని మీరు అనుగ్రహించద్దు అంతే. ఏ పార్వతి అన్నాడు. శివుడు శక్తి వేరు కాదుగా, ఆ వేరు కానప్పుడు శివుణ్ణి మాత్రమే పూజించి శక్తిని ఎందుకు విడిచిపెడుతున్నాడు భృంగి అని అడిగితే పరమేశ్వరుడు అన్నాడు, జ్ఞానులకి శక్తితో అవసరం ఉండదు, వాళ్ళకి చైతన్యమే ముఖ్యం, చైతన్యమునందే రమిస్తారు వాళ్ళు. అందుకనే పరమాత్మ స్థాణువై ఉంటాడు. ఆ స్థాణువు యందు కదలిక రావాలి అంటే అమ్మవారు ఉంటారు పక్కన. అందుకనే శ్రీచక్రంలో పైన చూడండి మేరు ఉంటుంది, చిన్న లింగం, దాని చుట్టూ కింద త్రిభుజం ఉంటుంది. త్రిభుజం ఏమిటి? అమ్మవారి యొక్క స్వరూపం. ఆ పైన లింగం ఈశ్వర స్వరూపం. అందుకనే మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు పైన లింగాకారంగా ఉంటాడు ఈశ్వరుడు, అమ్మవారు కింద పానుమట్టం కింద ఉంటుంది. పానుమట్టం అంటే ఏదో కాదు, పరమేశ్వరుడు యొక్క శక్తే. అందువల్ల అమ్మవారు పానుమట్టం, ఈశ్వరుడు లింగం. అందువల్ల ఈశ్వరుడు తాను కదలాలి అని సంకల్పం వస్తే ఈ యొక్క సంకల్పాన్ని పరాశక్తి ప్రారంభం చేస్తుంది. అందువల్ల ఆద్యాశక్తి అంటారు. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, ఈ 3 క్రియలు ప్రారంభం అవుతాయి పరమేశ్వరుడి యందు. పరమేశ్వరుడి యందు ప్రారంభమై అవి విస్తరిస్తాయి. విస్తరిస్తే లోకాలన్నీ కూడా విస్తరిస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన దాన్ని లయం చేసేసుకోవాలనుకున్నాడు అనుకోండి, తన శక్తిని అంతటినీ తనలోకి ఐక్యం చేసేసుకుంటాడు. అప్పుడు మళ్ళీ లోకాలన్నీ లయించిపోతాయి. అందుకని ఆత్యంతిక ప్రళయము, ప్రళయము, మహాప్రళయము అని పేర్లు వాటికి. అందువల్ల మనం రోజు నిద్రలేస్తున్నాం, సృష్టి ప్రారంభమైంది. రోజు మన వ్యవహారాలన్నీ నడుపుతున్నాం, స్థితి అయ్యింది. రాత్రి నిద్రపోతున్నాం, మళ్ళీ అది ప్రళయంలోకి వెళ్ళిపోతున్నాం. మనం ఎలా వెళ్తున్నామో బ్రహ్మగారు కూడా అలాగే చేస్తాడు, సృష్టి చేస్తాడు. ఆ తర్వాత కొంతకాలం సృష్టిని అంతటినీ నడుపుతాడు శ్రీ మహావిష్ణువు. చివరిలో రుద్రుడు ఈ యొక్క జగత్తునంతటినీ ప్రళయంలోకి ముంచుతాడు. ఇది మామూలు ప్రళయం. ఆ మహాప్రళయం అని ఒకటి ఉంటుంది, మొత్తం బ్రహ్మాండములన్నీ కూడా లయమైపోతాయి. అందులో పరమేశ్వరుడు తనలోకి తీసేసుకుంటాడు, అరుణాచలంలోకి లీనమైపోతాయి అంటుంది అరుణాచల మహాత్మ్యం. అయితే ఆ కొండ మాత్రం అలా ఉంటుంది, అది మళ్ళీ జ్ఞానాగ్ని కింద మారుతుంది పరమేశ్వరుడి కింద. మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు దాని నుండి మళ్ళీ మొత్తం సకల జీవరాశి ఉద్భవిస్తుంది. అందువల్ల ఎంత గొప్ప విశేషము అంటే పరమేశ్వరుడు తాను సంకల్ప మాత్రం చేత ముందరికి కదులుతాడు అమ్మవారిని ఆధారం చేసుకుని. అందువల్ల అయ్యవారి శక్తి, అమ్మవారి శక్తి రెండూ కావాలి జగద్రక్షణకి. కానీ నన్ను విడిచిపెడుతున్నాడే అంటే పరమేశ్వరుడు అతడు జ్ఞానము నందే దృష్టి పెట్టాడు, చైతన్యము నందే దృష్టి పెట్టాడు, శక్తితో అవసరము లేదు. అంటే కథలు లేకుండా చేసిందండి అమ్మవారు ఆ భృంగిని. కథలు లేకపోయాడు, 2 కాళ్ళు చచ్చుపడిపోయాయి. అప్పుడు పరమేశ్వరుడు ఏమన్నాడు అంటే అతన్ని అనుగ్రహించాడు, 3వ కాలు ఇచ్చాడు. అందువల్ల భృంగికి 3 కాళ్ళు ఉంటాయి, 3 కాళ్ళతో నడుస్తాడు భృంగి. అందుకనే జ్ఞానవంతుడి యొక్క దృష్టి ఎలా ఉంటుందో తెలుసా అండి. ఎందుకంటే అరుణాచలము అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కటే, జ్ఞానము. జ్ఞానం గురించి సబ్జెక్ట్ వినాలి ముఖ్యంగా. ఇందులో రమణ మహర్షి వారు ఒకరోజు ఆశ్రమంలో గోశాలకు వెళ్ళారు.
గోశాల నుంచి వస్తున్నారు తిరిగి. ఎవరో ఆంగ్లేయుడు ఒక అతను వచ్చాడు. 1949 సంవత్సరం అనుకుంటుంది. ఆ 1949లో కెమెరా అనేటటువంటి చాలా కొత్త. ఆ ఆంగ్లేయుడు కెమెరా తీసుకొచ్చాడు. కెమెరా తీసుకొచ్చి అన్నాడు, నేను రమణ మహర్షి వారిని ఒక ఫోటో తీయాలనుకుంటున్నాను అన్నాడు. ఫోటో తీయాలనుకుంటే తప్పకుండా గురువు గారిని ఈలోపు 1000 కాళ్ళ మండపం దగ్గర ఉన్నటువంటి ఏనుగుని తీసుకొచ్చారు రమణాశ్రమం దగ్గరికి. ఆ ఏనుగు అక్కడికి వచ్చి నిలబడింది. గోశాల నుంచి వస్తున్నారు రమణ మహర్షి. వస్తూ వస్తూ ఈ ఏనుగు దగ్గర ఆగి ఈ ఏనుగుకి గ్రాసం పెట్టారు, కాస్త చెరుకు గళ్ళు తినిపిస్తున్నారు. తినిపిస్తూ ఉంటే ఈ ఆంగ్లేయుడు, అయ్యా మీరు అక్కడ అలా నిలబడండి, నేను ఫోటో తీస్తానన్నాడు. ఓ ఫోటో తీశాడు. 2 రోజులు అయిపోయిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఆ ఫిలింను కడిగించి ఆ ఫోటో పంపించాడు అరుణాచలాన్ని ఆశ్రమానికి. రమణ మహర్షి వారు ఆ ఫోటో తీసి చూశారు. ఏనుగు పక్కన రమణ మహర్షి వారు. ఆ ఫోటో పైన రాశాడు ఆ ఆంగ్లేయుడు, ఏమిటి, ఆత్మని తెలుసుకోలేనటువంటి ఒక జీవి, పెద్ద జీవి, ఆత్మ అంతటా నిండిపోయి ఆత్మని తెలుసుకున్నటువంటి ఒక చిన్న శరీరం పక్కన నిలబడింది అన్నాడు. అంటే ఆయన నవ్వుకుని రమణ మహర్షి వారు అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాడు, అవును అతను చెప్పింది నిజమే కదా, ఆ ఏనుగు శరీరం పెద్దది, కానీ దాన్ని ఆత్మని తెలుసుకునే జ్ఞానం దానికి లేదు. లేకపోవడం వల్ల ఏమిటి, అది ఎంత పెడితే అంత తింటుంది, ఏది పడితే అది చేస్తుంది, దానికి జ్ఞానం అనేటటువంటిది లేదు. కానీ అంతటా జ్ఞానం తెలిసిన వాళ్ళకి ఇంత చిన్న శరీరంలో ఉన్నారు, ఈయన పక్కన నిలబడ్డాడు, ఆ పెద్ద శరీరము ఈ చిన్న శరీరము, జ్ఞానంతో కూడిన శరీరము అజ్ఞానమైన శరీరాన్ని ఒకేసారి చూసినట్లుంది అన్నాడు. ఇది చెప్పి ఆయన నవ్వుకున్నారు. నవ్వుకుంటే అక్కడే సభలో ఉన్నటువంటి పరిచారకుడు ఒక ఆయన, భగవన్ మీరు ఫోటోలో ఇలా కర్ర పట్టుకుని నిలబడ్డారు, ఈ కర్ర పట్టుకుని నిలబడడం మీ వయసు ఏమి పెద్ద వయసు ఏం కాదు, మీరు నడి వయసులో ఉన్నారు. ఆ నడి వయసులోనే మీకు అప్పుడే జర ముసలితనం వచ్చేసినట్లుగా వణికిపోతూ ఉండడం, ఆ చెయ్యి కదులుతూ ఉండడం, నడుస్తున్నప్పుడు కూడా వణుకుతూ ఉండడం, ఆ 3వ కర్ర పట్టుకోవడం, 2 కాళ్ళు కాకుండా వేరే కర్ర పట్టుకోవడం, మరి ఇదంతా వచ్చేసింది అప్పుడే ఇంతటి నడి వయస్సులోనే, దీని గురించి మీరు ఏమంటారు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒక ఏనుగును తీసుకువచ్చి ఒక కుటీరంలో ఒక గుడారంలో కట్టారనుకోండి, చిన్న గుడారంలో ఒక పెద్ద ఏనుగుని తీసుకొచ్చి కట్టారనుకోండి, ఆ గుడారం ఏమవుతుంది, ఊగుతుంది అటు ఇటు, ఇది సరిపోక అందులో. అలాగే ఆత్మ సాక్షాత్కారమే, ఆత్మ గురించి తెలుసుకున్నవాడు అంతటా కూడా వ్యాప్తి చెంది ఉంటాడు, వాడు ఈ చిన్న శరీరంలో ఉండలేకపోతూ కదులుతున్నాడు రా అటు ఇటును. అయినా నాకేమి, మీ అందరికీ 2 కాళ్ళు ఉన్నాయి, నాకు పరమేశ్వరుడు భృంగికి అనుగ్రహించినట్టుగా 3వ కాలు కూడా ఇచ్చాడన్నాడు. నిజానికి ఆయన అలా ఎందుకు చెప్పుకోవడం, నిజానికి ఆయన నేను ఆత్మసాక్షాత్కారం పొందినవాడిని అని చెప్పుకోవచ్చు, అలా చెప్పుకోలేదు ఆయన. నాకు పరమేశ్వరుడు అనుగ్రహించిన 3వ కాలు ఇది అన్నాడు. జ్ఞాని యొక్క ఆలోచన విధానం అలా ఉంటుందండి. కాబట్టి భృంగి పరమేశ్వరుణ్ణి ఆత్మీయనే తన్మయత్వాన్ని పొందుతున్నాడు, కానీ తనకి శక్తి వచ్చింది, కాళ్ళు పోయాయి, అయ్యి బాబోయ్ అమ్మవారిని పూజించకపోవడం వల్ల అమ్మవారు నా కాళ్ళు తీసేసింది అని బాధపడలే. అయినా నాకు శక్తితో పని లేదు, నాకు శివుడే కావాలన్నాడు. సరే, ఓ రోజు పూజ అయ్యింది. పూజ అయిన తర్వాత పరమేశ్వరుడికి ప్రదక్షిణ చేస్తాడు. రోజు పరమేశ్వరుడికి పూజ చేయడం, ప్రదక్షిణ చేయడం, అమ్మవారిని చేయడండి. అమ్మవారు ఇలా కాదు, ఈ భృంగిని పరీక్షించాలని అయ్యవారి ఎడమ భాగంలోకి వెళ్ళిపోయింది, అర్ధనారీశ్వర స్వరూపంలోకి మారింది. ఇప్పుడు ఎలా చేస్తాడో చూస్తాం ప్రదక్షిణ. భృంగి వెంటనే పూజ అయిపోయిన తర్వాత చూశాడు, అమ్మవారు పక్కన ఎడమ భాగం అంతా అమ్మవారి కింద ఉన్నారు స్వామివారు, కుడి భాగం అంతా స్వామివారు ఉన్నారు. ఓహో, అమ్మ నన్ను పరీక్షిస్తోంది అనుకున్నాడు. అనుకుని వెంటనే ఒక కీటకం భ్రామరం కింద మారిపోయి ఈశ్వరుడి యొక్క హృదయాన్ని చీల్చుకుని లోపల నుంచి తొలుచుకుని బయటకు వచ్చి ఈశ్వరుడి యొక్క భాగానికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు. అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చిందండి. ఇది కలహం, ఎవరి వల్ల, భక్తుడి వల్ల అమ్మవారికి అయ్యవారికి కలహం వచ్చింది. ఇప్పుడు అంటాడు పరమేశ్వరుడు, నేను భృంగికి మోక్షం ఇస్తానంటాడు. ఆవిడ ఇవ్వడానికి వెళ్ళేది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చర్చ నడిచింది, గొడవ. ఈ గొడవని తిరువూడలోత్సవం అని చేస్తారు ఇప్పటికీ తిరువన్నామలైలో. తిరువూడలోత్సవం అంటే అయ్యవారు అమ్మవారు కలహించుకుంటారు భృంగి కోసం. కలహించుకోవడం అంటే ఎలా కలహించుకుంటారు, అక్కడ అర్చక స్వాములు నిలబడతారు, అమ్మవారి వైపు ఓ పక్షం, అయ్యవారి వైపు ఓ పక్షం.
వాళ్ళు కొట్టుకుంటారండి, మీరు భృంగికి ఇవ్వడానికి వీలు లేదంటారు, వీళ్ళు నేను ఇస్తానంటారు. ఇలా ఉత్సవం జరుగుతుంది అక్కడ, పెద్ద ఉత్సవం జరిగిన తర్వాత అమ్మవారు ఏం చేస్తుందంటే కోపం వచ్చి అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటుంది. తలుపులు వేసేసుకుంటే అయ్యవారు ఏం చేస్తారు, ఆయన బయట ఉండిపోతాడు. ఆయన ఏం చేస్తాడంటే నన్ను లోపలికి కూడా రానివ్వట్లేదు, భక్తుడిని కాపాడుకోవడం కోసం ఆయన బయట ఉండిపోయాడు. పోనీ బయట ఉండిపోయాడా, ఆ అరుణగిరికి ప్రదక్షిణ చేశాడు మళ్ళీ ఈవిడ తలుపు తెరవాలని. ఎంతటి నాటకమో చూడండి. అంటే మనకి నేర్పుతున్నారు పరమేశ్వరుడు ఏం చెయ్యాలి. ఆ అరుణగిరికి ప్రదక్షిణ చేస్తాడు అంటే ఆవిడ లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటుంది, పరమేశ్వరుడు ప్రదక్షిణ చేస్తాడు ఈ అరుణగిరికి అంతటికీ కూడా. ఒక్కడే, ఇంకా అమ్మవారు ఉండరు పక్కన. అయితే మరో విషయం ఏమిటంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత వాయులింగం దాటేసిన తర్వాత అక్కడ ఇంకో ఉత్సవం జరుగుతుంది. ఏమిటి అంటే అక్కడ దొంగల తోపు అని ఉంటుంది. దొంగలు వచ్చేసి అరుణాచలేశ్వరుని దోచుకుంటారు. ఇదంతా ఆశ్చర్యమో చూడండి. అంటే శక్తి హీనుడయ్యాడు పరమేశ్వరుడు, తన శక్తులన్నింటినీ శక్తి తీసుకుపోయింది పక్కన లేదు పక్కన. అందువల్ల పక్కన శక్తి లేకపోతే ఆయన శక్తులన్నీ దోచేసుకున్నారు దొంగలు అని చూపించడానికి. అంటే శక్తిహీనుడయ్యాడు ఎవరి కోసం, భక్తుడి కోసం అయ్యాడు. భక్తుడిని కాపాడడం కోసం కావాలంటే అతను నిందలైనా పడతాడండి. అందుకనే కదండి హాలాహలం అనేటటువంటిది మింగుతానని ప్రాధేయపడ్డాడు అమ్మవారిని ఈశ్వరుడు. ప్రాణేశ్చ వచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెళ్ళన్ ప్రాణులకి ఇత్తురు సాధులు ప్రాణంభులు నిమిష భంగురముల నిమగువా. ఓ పార్వతి, మన కోసం వచ్చి ఆర్తితో కాపాడతామనేటువంటి నమ్మకంతో వచ్చినప్పుడు మనం వాళ్ళని కాపాడాలి. కాపాడకపోతే మనం ఉండి ఎందుకు, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు కదా అంటారు మనల్ని. అలా కాపాడకపోతే మనం ఈ స్థానంలో ఉండి కూడా మనం వాళ్ళని రక్షించిన వారం అయిపోతామన్నాడు. ఇలా బ్రతిమాలుకున్నాడు. ఆఖరికి ఎంతవరకు వెళ్ళాడంటే నీ తమ్ముడైనటువంటి హరి కూడా వచ్చి నిలబడ్డాడు బయట, కాపాడకపోతే అతడు నొచ్చుకుంటాడు. అంటే పుట్టింటి వారి పేరు చెప్తే ఆడవారు వెంటనే కరిగిపోతారు కదండి, అంతటి కిందకి దిగజారుతాడు. ఎవరిని, భక్తుల్ని రక్షించడానికి. ఆవిడ ఆయన చేత చేయించాలి, లోకక్షేమం జరగాలి అనుకుందా, సరే అంటుంది. ఒకవేళ మన మీద కోపించిందా అమ్మవారు, ఆయన్ని రుద్రుని చేస్తుంది. అందువల్లే కదా దేవతలందరూ పిలవని పేరంటానికి వెళ్ళి వీరభద్రుడి చేతుల్లో దెబ్బలు తిన్నారు. అందువల్ల ఆవిడ ఆత్మహత్య చేసుకుని వీళ్ళందరినీ కూడా దెబ్బలు కొట్టేలా చేసింది. ఆవిడే చేయగలదు పరమేశ్వరుణ్ణి రుద్రుడిగాను శాంతస్వరూపుడిగాను. అందువల్ల అలాంటి ఆవిడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. భక్తుడి కోసం ఆయన భార్యతో కూడా గొడవ పడ్డానికి సిద్ధపడ్డాడు. అందువల్ల ఈ తిరుమూడలు అనేటటువంటి ఉత్సవం 10 రోజుల పాటు చేసి ఆ చివరి రోజున సంక్రాంతి రోజున ఈ యొక్క గొప్పదైనటువంటి విశేషం చేస్తారు. అర్థమవుతుందా? ఈ 2 ఉత్సవాలు అరుణాచలంలో చాలా గొప్పదైనటువంటి ఉత్సవాలు. అంతేకాదు మనకి మాఘమాసంలో వచ్చేటప్పటికి కూడా చాలా ఉత్సవాలు జరుగుతాయి. అయితే ముఖ్యంగా ఈ అరుణాచలేశ్వర స్వామివారు గొప్పదైనటువంటి స్వరూపాన్ని పొంది ఎన్నో అనుగ్రహాలని భక్తులకు అనుగ్రహించారండి. అందుకనే మనం టైటిల్ పెట్టుకున్నప్పుడు కూడా అరుణాచల వైభవము అని పెట్టి దాని కింద అరుణాచల యోగులు అని కూడా పేరు పెట్టాం. ఎందుకు, అరుణగిరిలో పరమేశ్వరుడు ఎంత గొప్ప విశేషాన్ని పొందాడో, ఎంత గొప్పగా భక్తులను అనుగ్రహించాడో, అలాగే భక్తులు కూడా పరమేశ్వరుడు ఎన్నో అంత గొప్పదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అంటే అరుణాచలేశ్వరుణ్ణి ఎలా సేవిస్తే మనం ధరించిపోతామో మనకి నేర్పించారు ఈ యోగులందరూ కూడా. అందువల్ల చూడండి, మనకి ఈ అరుణాచలేశ్వర స్వామి వారి యందు గొప్పగా నిష్ణాతులైనటువంటి యోగులు కొంతమంది ఉన్నారు. అరుణాచలంలో బళ్ళాల గోపురము అని ఒక గోపురం ఉన్నది. ఈ బళ్ళాల గోపురం మొదటి ప్రాకారం దాటి 2వ ప్రాకారంలోకి వెళ్తున్నప్పుడు మనకి వెళ్ళేటటువంటి గోపురం, 2వ గోపురం బళ్ళాల గోపురం. అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఒకానొక సమయంలో అరుణగిరినాథర్ అనేటటువంటి ఒక ఆయన్ని కాపాడాడు. అందుకనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గొప్ప విశేషం ఏమిటంటే, మీకు మొన్న ఒక మాట చెప్పాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన క్షేత్రం కూడా అరుణాచలము అని చెప్పాను. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి కూడా అక్కడ నిక్షేపించబడి ఉన్నది.
ఎందుకు నిక్షేపించబడి ఉంది అంటే ఈ అరుణగిరినాథర్ వల్ల ప్రత్యక్షమయ్యారు అక్కడ స్వామివారు. గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మనం 1000 కాళ్ళ మండపం దాటి కొద్దిగా ముందరికి వెళ్తే రాజగోపురం, ప్రధాన రాజగోపురం దాటి రాజగోపురంలో అడుగు పెట్టగానే గోపురంలోని ఎడం పక్కన గోడ మీద గణపతి ఉంటారు. ఆయనకి నమస్కారం చేసుకుని ఇలా లోపలికి రాగానే ఇలా కుడివైపుకు క్యూ లైన్ ఉంటుంది. ఆ లైన్లోకి వెళ్ళగానే మనకి కుడివైపు 1000 కాళ్ళ మండపం ఉంటుంది. ఈ 1000 కాళ్ళ మండపం దాటిన తర్వాత పాతాళలింగానికి వెళ్ళేటటువంటి దారి అదో మండపం కిందకు ఉంటుంది. పాతాళలింగం పైన మండపం కింద ఉంటుంది. ఈ పాతాళలింగం దాటి ముందరకు వెళ్తే వాహన మండపం ఉంటుంది. వాహనాలన్నీ ఆ మండపాల్లో పెడతారు. ఆ వాహన మండపం కూడా దాటి ముందరకు వెళ్తే మనకి ఎడం ప్రక్క ఒక మండపంలో నందీశ్వరుడు, పెద్ద నంది ఉంటుంది. ఆ నందిని బళ్ళాల మహాదేవుడే నిర్మించాడు బయట. ఇప్పటికీ కూడా ప్రదోషకాలంలో శని ప్రదోషము అని అక్కడ పెద్ద ఉత్సవం చేస్తారు. నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఆ నంది అభిషేకం అనేటటువంటిది అసలు అక్కడే మొదలైందండి. ఆ నంది అభిషేకాన్ని మనకి ద్రవిడ దేశంలో చాలా విస్తృతంగా ప్రచారం చేసేవారు. ఈ మధ్యకాలంలో మన దేశంలో కూడా ప్రారంభమవుతున్నాయి ఈ నంది అభిషేకాలు. అసలు ఈ సాంప్రదాయం అంతా అక్కడ మొదలైంది. ఆ నందిని అంతలా గొప్పగా కొలుస్తారు అక్కడ. ఆ బళ్ళాల మహాదేవులు నిర్మించినటువంటి పెద్ద నంది ఉంటుంది మనకి ఎడం ప్రక్కన. ఇలా ఇంకా కొద్దిగా ముందరికి వెళ్తే మెట్లు వస్తాయి. ఈ మెట్లు ఎక్కితే బళ్ళాల గోపురం దాటుతాం, రెండో ప్రాకారంలోకి వెళ్తాం. ఈ మెట్లు ఎక్కేటప్పుడే కుడివైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది ఈ గోపురానికి పక్కగా. ఆ గోపురంలోనే అరుణగిరినాథర్ కాంస్య విగ్రహం కూడా ఉంటుంది. ఇప్పటికీ మీరు వెళ్ళి చూస్తే ఆ గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆ దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అరుణగిరినాథర్ని అనుగ్రహించారు. ఎవరి అరుణగిరినాథర్ అంటే అరుణగిరినాథర్ అరుణాచలంలో గొప్పదైనటువంటి వాగ్గేయకారుడు, గొప్పదైనటువంటి పాటలు పాడాడు అతను. అంతేకాదు అతడు ఆ పాటలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద పాడాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ యొక్క పాటల్ని వేదం కన్నా ఎక్కువగా భావం చేస్తారండి. ఇప్పటికీ తమిళులందరూ కూడా ఈ అరుణగిరి నాథర్ రాసినటువంటి ఈ యొక్క పాటల్ని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు. తిరుప్పగల్ అని రాశాడు ఆయన ఒక గ్రంథాన్ని. ఈ పాటలన్నీ షణ్ముఖుడి మీద ఉంటాయి. ఆయన పూర్వం నాకు తెలిసి అది ఆ 1600 సంవత్సరం 16వ శతాబ్దం కాలం నాటి వాడు ఈ అరుణగిరినాథర్. అయితే అతడి తల్లిగారు ముత్తమ్మ. ఈ తల్లిగారు చాలా చిన్నతనం నుండి కూడా అరుణగిరీశ్వరుని సేవిస్తూ ఉండేది. సేవిస్తూనే ఆవిడ చిన్నతనం నుండి కూడా వేశ్య వృత్తిని అవలంబించింది. ఆవిడకి వేశ్య అవ్వడం వల్ల ఒకరి వల్ల ఒక కూతురు జన్మించింది, మరొకరి వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకే అరుణగిరినాథుడు. కూతురు ఆది అని పేరు పెట్టింది. అయితే ఆవిడ చిన్నపిల్లవాళ్ళ కింద ఉన్నప్పుడే ఈ ఆది అరుణగిరినాథరు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది. శరీరాన్ని విడిచిపెడుతూ పెద్ద కూతుర్ని పిలిచి దగ్గరికి, తమ్ముడు చాలా చిన్నవాడు, వాణ్ణి జాగ్రత్తగా పెంచు, వాడికి ఏమీ ఇబ్బంది కలగకుండా చూసుకో అని మాట తీసుకుని ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టిందండి. ఆవిడ కూతురు ఆది చాలా చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచింది తమ్ముడిని. ఏది కావాలంటే అది ఇచ్చేది. ఆ గారాబం ఏమైపోయిందంటే ఈ అరుణగిరినాథర్కి వ్యసనం కింద మారింది. విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేవాడు, వేశ్యల ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు, రకరకాలైన వ్యసనాలకన్నింటికి లోనయ్యాడు. లోనయ్యి విచ్చలవిడిగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు అక్కగారి దగ్గరికి వచ్చాడు, ఆది దగ్గరికి. నాకు డబ్బు ఇస్తావా ఇవ్వవా అంటే, ఆ వేశ్య దగ్గరికి వెళ్ళిపోవాలి అతను. నువ్వు నాకు డబ్బు ఇస్తావా ఇవ్వ అన్నాడు. ఆవిడ పాపం ఎంతో కష్టపడి ఇంటిని పోషిస్తోంది. ఆవిడ దగ్గర డబ్బులు లేవు. ఒరే తమ్ముడా, నా దగ్గర నిజంగా డబ్బులు లేవు, ఈరోజు నేను నీకేమీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాను, నన్ను ఏం చేయమంటావు, ఇస్తావా చస్తావా అని కూర్చున్నాడు. సరే ఒక పని చేయి, నువ్వు ఏ భోగాన్నైతే అనుభవిస్తావు అనుకున్నావో ఆ భోగానికి సంబంధించిన శరీరం నాది కూడా. నా శరీరం నీ తండ్రి వేరు నా తండ్రి వేరు కదా, తల్లి ఒకటైనాను, కాబట్టి నీకు ఏ దోషము ఉండదు, ఆ సుఖం ఏదో నా యందు పొందు అంది ఆవిడ. ఈ మాట ఎప్పుడైతే అందో అక్కగారు విపరీతమైన వైరాగ్యం కలిగిపోయిందండి ఈ అరుణగిరినాథర్కి.
అప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఒక్కసారి కళ్ళ ముందు కనిపించాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అరుణాచలం దేవాలయంలోకి పరిగెట్టడం. తూర్పు గోపురాన్ని దాటి బళ్ళాల గోపురం మీదకి ఎక్కాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి. ఈ జీవితం వ్యర్థం, ఎన్నో పాపాలు చేశాను, ఈ పాపాలకి పరిష్కారం లేదని ఆ గోపురం ఎక్కి పైనుంచి కిందకి దూకితే పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుళ్ళో నుంచి ఒక్కసారి బయటకు వచ్చి 2 చేతులు ఇలా పట్టి అరుణగిరినాథాన్ని చేత్తో పట్టుకున్నారు. ఏమండి, అలా దూకగానే అందుకు భగవంతుడు అలా వచ్చి పట్టేసుకుంటాడా అండి అని ప్రశ్న మీకు వద్దు. నిజంగా నువ్వు అంత పశ్చాత్తాపాన్ని పొందితే పట్టుకుంటాడు. ఆ పశ్చాత్తాపం నీకు ఎప్పుడు కలిగింది? మనం ప్రశ్న వేసుకోవాలి. అది అంత పశ్చాత్తాపాన్ని పొంది దేవాలయం పైకి ఎక్కి కిందకి దూకాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన్ని పట్టుకుని కాపాడి అతడికి తన రుద్రాక్షమాలను ఇచ్చారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇచ్చి తన చేతిలో ఉన్నటువంటి శక్తి అనే ఆయుధాన్ని తీసుకుని దానితో నాలిక మీద శరవణ భవ అని రాశాడు ఆయన. ఇది మంత్రం. అప్పటి నుంచి మహా వాగ్గేయకారుడి కింద మారిపోయాడు. అన్నమయ్య ఎలాగో మనకి తమిళులకి ఈ యొక్క అరుణగిరినాథన్ అంత గొప్పవాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఎన్నో పాటలు రాశాడు. తిరుప్పగళ్ళు అని పేరెట్టాడు దానికి. ఈ విషయం ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పాండ్యరాజుకు తెలిసిందే, ప్రౌఢదేవరాయలకు తెలిసిందే. ప్రౌఢదేవరాయల వారికి ఈ విషయం తెలిసి ఆయన ఆస్థానానికి పిలిచాడు. పిలిచి అరుణగిరినాథర్ని నువ్వు నా ఆస్థాన పండితుడి కింద ఉండు అన్నాడు. నీ గురించి చాలామంది చెప్తూ ఉంటే విన్నానయ్యా, నువ్వు నా ఆస్థాన పండితుడి కింద ఉండు. వెంటనే అప్పటికే ఆస్థాన పండితుడి కింద సంబంధర్ అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. అతను జైన మతస్థుడు. ఎప్పుడైతే రాజు ఇతడికి పండితుడి కింద స్థానం ఇచ్చాడో, అంతరంగికుడి కింద స్థానం ఇచ్చాడో, అతనికి అసూయ ప్రబలింది. ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సంబంధర్ అనేటటువంటి అతను, అయ్యా గొప్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడు అరుణగిరినాథర్, మీరు ఎప్పుడైనా ఆయన్ని సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం చేయించమని అడగచ్చుగా, నిజంగా అంత భక్తుడైతే మీకు కూడా దర్శనం చేయిస్తాడు అని రాజును రెచ్చగొట్టాడు. అంటే రాజు నిజమే కదా, అతడు సుబ్రహ్మణ్యేశ్వర భక్తుడని అందరూ చెప్పుకుంటారు అని పిలిచాడు అరుణగిరినాథర్ని. ఏమయ్యా అరుణగిరినాథర్, నాకు సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం చేయించు అన్నాడు. అయ్యా తప్పకుండా అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన చేస్తే ఆయన ఈయనతో మాట్లాడాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మీ రాజు జైన మతాన్ని అవలంబించినటువంటి వాడు, అందువల్ల అతడికి నా దర్శనం దుర్లభం. అతడు నిజంగా దర్శనం చెయ్యాలి అనుకుంటే అతడు 2 నేత్రాలు పోతాయి, నన్ను చూడలేడు. ఎందుకంటే అన్యమతాన్ని స్వీకరించి ఉన్నాడు కాబట్టి అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర. అంటే అన్యమతాన్ని, హిందూ మతంలో ఉండి అన్యమతంలోకి వెళ్ళిన వాడికి ఇక ఏ శక్తులు ఉండవు. వాడికి దైవానుగ్రహానికి దూరం అయిపోతాడు వాడికి ఇంకంటూ ఎందుకు, వాడి ధర్మాన్ని విడిచిపెట్టేశాడు వాడు. అది చాలా తప్పు. అది ఎందుకని అంటే శ్రేయో స్వధర్మో విగుణ పరధర్మో భయావహ. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, నువ్వు ఏ కులంలో ఏ మతంలో నువ్వు పుట్టావో ఆ మతాన్ని తూచా తప్పకుండా పాటించు, ఆ ధర్మాన్ని పాటించు, విడిచిపెట్టద్దు. నిజానికి అది నీచమైనదైనా అందులో ఉండడమే శ్రేయస్సు తప్ప దాన్ని విడిచిపెట్టడం మంచిది కాదన్నాడు. దాన్ని విడిచిపెట్టేశాడు ఎవడు? మీ యొక్క రాజు ప్రౌఢదేవరాయలు. వేరే మతంలోకి వెళ్ళాడు, జైన మతాన్ని తీసుకున్నాడు. వాడికి ఎలా కనిపిస్తుంది? కానీ నువ్వు అడిగావు కాబట్టి చూపిస్తాను నా దర్శనం. అలా ఇప్పించినప్పుడు వాడు 2 కళ్ళు పోతాయి. దానికి వాడు అంగీకరిస్తే చూపిస్తానన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ విషయాన్ని తీసుకొచ్చి చెప్పాడు ప్రౌఢదేవరాయలకి ఆ యొక్క అరుణగిరినాథన్. నా 2 కళ్ళు పోయినా పర్వాలేదు, నేను మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేయాలన్నాడు. సరే, ఒకరోజు తీసుకువెళ్ళాడు అరుణాచలం దేవాలయంలోకి. నాట్య మండపం అని ఉంటుంది. ఈ పక్కన లోపలికి వెళ్ళగానే ఎడం పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడే పూర్వం నాట్య మండపం కింద ఉండేది. ఆ మండపం దగ్గరికి వెళ్ళి ఒక స్తంభం దగ్గర నిలబడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తేజోరూపంగా స్తంభంలో నుంచి ఆవిర్భవించారండి. స్తంభంలో నుంచి తేజోరూపంగా వచ్చినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడగానే ఈ ప్రౌఢదేవరాయల నేత్రాలు 2 కనిపించకుండా పోయి
అప్పటిదాకా ఒక వెలుగు ప్రకాశం కింద వచ్చింది, ఆహా దైవ దర్శనం అవుతోంది అనుకునే లోపు ఈ వెలుగు వల్ల 2 కళ్ళు పోయాయి కనిపించకుండా. అప్పుడు మళ్ళీ అరుణగిరినాథర్ ప్రార్థన చేశాడు, ఈ యొక్క రాజ్యాన్ని అంతటినీ పరిపాలించవలసినటువంటి రాజు మీరు అనుగ్రహించండి అని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేస్తే మళ్ళీ రాజుకు కళ్ళు వచ్చాయి. ఎంతగానో వేణోళ్ళ కొనియాడాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ రాజు. కొనియాడి ఆ స్తంభం నుంచి ఉద్భవించాడు కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆయన స్తంభ సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు తెలుగులో. స్తంభ సుబ్రహ్మణ్యేశ్వరుడు అని స్తంభానికి ఇప్పటికీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు. మనం ఆ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలోకి వెళ్తే ఆ స్తంభానికే పూజ. అందువల్ల ఆ స్తంభ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారండి. కంబత్తు అయ్యనార్ అని పిలుస్తారు, లేదా కంబత్తు ఇలయనార్ అని పిలుస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అక్కడ. అంటే స్తంభము నుండి వచ్చినటువంటి వాడు అని, స్వామి అని. అందువల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినికి గుడి కట్టించాడండి అక్కడ ప్రౌఢదేవరాయలు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి బళ్ళాల మహారాజులు నిర్మించినటువంటి నందికి ఒక మండపాన్ని కట్టించాడు. ఇప్పటికే నంది దగ్గర ఆ మండపం దగ్గర స్తంభాల మీద ప్రౌఢదేవరాయలు అతడి భార్య యొక్క శిల్పములు ఉంటాయి. అంతేకాదు ఈ ప్రౌఢదేవరాయలు సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అరుణగిరినాథర్ యొక్క ప్రతిష్ఠ ఇంకా పెరిగింది. రాజుగారి యొక్క దృష్టిలో ఇంకా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. అసూయ ఎవరికి? ఈ జైనుడికి, ఈ సంబంధరికి. నేనేదో రాజు చేత శిక్ష వేయిద్దామని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం చేయించండి అని చెప్తే నిజంగానే సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం చేయించాడు. ఇతన్ని ఇలా కాదు, ఇతన్ని ఏదో విధంగా మట్టు పెట్టాలి అనుకున్నాడు. అనుకుని ఇలా ఉండగా ఒకటి గమనించాడండి, అరుణగిరినాథర్ రోజు కూడా చిలుక రూపాన్ని పొందేవాడు. చిలుక రూపాన్ని పొంది వివిధ ఉద్యానవనాలకి, వివిధ దేశాలకి వెళ్తూ అక్కడ దొరికే గొప్ప గొప్ప పుష్పాలన్నింటినీ కూడా ఏరుకుని తెచ్చుకునేవాడు. అతడికి దొరికేటటువంటి పుష్పాలకి తృప్తి పడట్లేదు. ఎందుకు? సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి రకరకాలైనటువంటి పుష్పాలతో పూజించాలి, ఇది ఆయన ఆశ. ఎలా వెళ్ళేవాడు? ఆయనకి పరకాయ ప్రవేశ విద్య వచ్చు. ఈయన శరీరాన్ని వదిలిపెట్టి ఒక చిలుకలోకి ప్రవేశించేవాడు, చిలుక రూపంలో ఎగిరేవాడు, ఎగిరి తెచ్చుకునేవాడు పువ్వులన్నీ కూడా. ఇది కనిపెట్టాడు సంబంధర్. ఓహో, ఇతడు శరీరాన్ని విడిచిపెట్టి ఒక చిలుకలోకి వెళ్తున్నాడు, ఇదే అదును అనుకుని రాజు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క రోజు కూడా ఈ పుష్పాలు, రకరకాల పుష్పాలతో పూజ చేస్తున్నాడు అరుణగిరినాథరు, ఇవి ఇక్కడ ఎక్కడ దొరకవు, మీరు కూడా ఆ పుష్పాలు తెప్పించుకోండి అన్నాడు. రాజు పిలిచి, అరుణగిరినాథర్ ఏమయ్యా పుష్పాలు ఏవో ఎక్కడెక్కడి నుంచో తెస్తున్నావు, నువ్వు ఎలా తెస్తున్నావు ఏమిటి అంటే, పరమేశ్వరుడు ఇస్తున్నాడండి అన్నాడు. సరే నాకు కూడా తీసుకురా, నేను పూజ చేసుకుంటాను అన్నాడు. సరేనని చెప్పి ఏం చేశాడు, ఎవరు చూడకుండా ఉండాలని ఒక చోటుకి వెళ్ళి శరీరాన్ని విడిచి చిలకలోకి ప్రవేశించాడు. చూశాడు, సంబంధం వెనకాల అనుసరిస్తున్నాడు. శరీరాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో ఈ శరీరాన్ని తీసుకువెళ్ళి కాల్ చేశాడండి ఈ యొక్క సంబంధం అనేటటువంటి వ్యక్తి. మనిషి అసూయ ఆశ్చర్యం ఎంత పని చేస్తుందో చూసారా. శరీరం పోయింది, చిలక రూపంలో ఉండిపోయాడు. ఇప్పుడు చిలకలో నుంచి తన శరీరంలోకి వద్దామంటే శరీరం లేదు. తిరిగి వచ్చేటప్పటికి తన శరీరం కాలిపోయిందని తెలుసుకున్నాడు, సంబంధం కాల్ చేశాడని తెలుసుకున్నాడు. ఇంకేం చేస్తాడు, సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రార్థన చేసి అక్కడే తిరువణ్ణామలైలోనే ఉంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించే తపస్సు చేసుకుంటూ ఆయన్ని ప్రార్థన చేస్తూ ఆయన మీద పాటలు పాడుతూ అక్కడ రెండో ప్రాకారంలో నుంచి మూడో ప్రాకారంలోకి వెళ్ళే మధ్యలో గోపురం ఉందండి. దానిని కిళి గోపురము అని పిలుస్తారు. కిళి అంటే చిలుక అని అర్థం. అంటే చిలుక గోపురం అని పేరు వచ్చింది. ఎందుకు? ఆ గోపురం మీదే ఉండేవాడు ఇంకా చిలుక రూపంలో. ఇప్పటికీ ఆ గోపురం మీద చిలుక రూపంలో తిరుగుతూ ఉంటాడు అరుణగిరినాథర్ అని అంటూ ఉంటారు. అందువల్ల ఆ చిలుకకు దర్శనం ఇస్తే అరుణగిరినాథర్ దర్శనం అయినట్లుగా భావన చేస్తారు అక్కడ. అందుకనే ఒక చిలుక బొమ్మను కూడా వేశారు అక్కడ ఇప్పటికీ కూడా. ఆ గోపురం కిళి గోపురం అని తెలియడానికి అందరికీ కూడా. అందువల్ల ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ కీర్తిస్తూ ఇప్పటికీ సజీవంగానే అరుణగిరినాథర్ ఉన్నారు అని ఆ యొక్క ప్రాంతంలో ఆ చరిత్రని బట్టి మనకి తెలుస్తుంది. ఇక రెండో వ్యక్తి ఎవరో తెలుసా? బళ్ళాల మహారాజు. ఈయన చరిత్ర మహాద్భుతం. ఎందుకంటే
చాలా దేవాలయాలు అరుణాచలంలో, మండపాలు, చెరువులు, బావులు నిర్మాణం చేసినటువంటి వాడు బళ్ళాల మహారాజు. హోయసల రాజ్యానికి సంబంధించినటువంటి వాడు. 1292 సంవత్సరంలో రాజ్యాధికారాన్ని చేపట్టాడు. అందుకనే పళ్ళికొండపట్టు అని ఊరుంది. ఆ పళ్ళికొండపట్టును రాజధాని కింద చేసుకుని అరుణాచలాన్ని, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన పాలిస్తూ ఉండేవాడు. అరుణాచలంలో 2వ గోపురాన్ని కట్టించింది, 2వ ప్రాకార గోపురాన్ని కట్టించింది ఆయనే. ఆ యొక్క నందిని ప్రతిష్ఠింపజేసింది ఆయనే, పెద్ద నందిని. అలాగే ప్రాకారాన్ని కట్టించింది ఆయనే. ఇన్ని రకాలుగా చాలా నిర్మాణాలు చేశాడు అక్కడ. అందువల్ల ఆయనకు ఒక లోటు ఉండేది, ఆయనకి సంతానం లేరు. కానీ పరమశివ భక్తుడు అయితే ఒకసారి పరమేశ్వరుడు ఆయన్ని పరీక్షించాలని అనుకున్నాడు అరుణాచలంలో. ఇవన్నీ అరుణాచలేశ్వరుడి మహిమలండి. భక్తుల్ని ఎలా అనుగ్రహించాడు పరమేశ్వరుడు అన్నదానికి సూచనలు ఇవన్నీ. ఇప్పటికీ నిదర్శనాలు ఉన్నాయి అరుణాచలంలో. అందువల్ల పరమేశ్వరుడు తన ప్రమదగణాన్నంతటినీ వెంట పెట్టుకుని జంగమదేవర రూపంలో వచ్చాడు బళ్ళాల మహారాజు ఇంటికి. జంగమదేవరు వచ్చాడు అంటే చాలా ఆనందపడిపోయి బళ్ళాలరాజు, అయ్యా మీరు సాక్షాత్తు శివస్వరూపులు, మీ పరివారానికి మీకు నేను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను, మీరు మా రాజ్యంలో మా యొక్క విడిదికి వచ్చి మీరు ఉండండి అని ప్రార్థన చేశాడు. ఆయన వచ్చాడు. ఆయన ఆ విడిదిలోకి రాగానే ఒక కోరిక కోరుకున్నాడు బళ్ళాలరాజు. ఈరోజు రాత్రికి నాకు, నా యొక్క శిష్యవర్గానికి అందరికీ కూడా దేవవేశ్యల్ని తీసుకొచ్చి మాకు ఇవ్వండి అని అడిగాడు. ఎంతగా కోరాడు కోరిక. అయితే శివభక్తులు అడిగినటువంటి దాన్ని కాదనకుండా ఉండడం అనేటటువంటిది ఈయన యొక్క ఆచారం. బళ్ళాల మహారాజు సరేనండి నేను ఏర్పాటు చేస్తానన్నాడు. వాళ్ళ శిష్యులందరికీ కూడా దేవదాసీలందరినీ కూడా పంపించాడు వాళ్ళ గదుల్లోకి. ఇక ఈ యొక్క యోగికి మాత్రం దేవదాసి దొరకలేదు. మొత్తం గ్రామాలన్నీ కూడా వెతికించాడు. అందరూ కూడా విటులతో బిజీగా ఉన్నవాళ్లే, ఎవరు ఖాళీ లేదు. ఖాళీ ఉన్న కొద్దిమంది శిష్యులకి సరిపోయారు. మరి జంగమదేవరికి, అయ్యయ్యో జంగమదేవరికి మాట ఇచ్చాను, ఇప్పుడు అతని దగ్గరికి మనం కనుక ఈ దేవవేశని పంపించకపోతే ఆయన కోప్పడతాడు, ఆయన కోపానికి మనం గురవుతాం అని బాధపడుతుంటే చెల్లమ్మ అని ఆయన యొక్క భార్య, 2వ భార్య ఆవిడొచ్చి, మీరు ఏమీ అనుకోనంటే ఆయన యొక్క కోరికను నేను వెళ్ళి దేవవేశ కింద తీరుస్తాను అని. ధర్మం నిలబెట్టడానికి, ఇచ్చిన మాట నిలబెట్టడానికి, ఆతిథ్యాన్ని నిలబెట్టడానికి ఒక ధర్మమైన కార్యక్రమమే చేస్తున్నావు నువ్వు. ఇదేమీ అధర్మం కాదు, నువ్వు మన యొక్క ధర్మాన్ని నిలబెడుతున్నావు, నువ్వు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడండి బళ్ళాల మహారాజు. ఆవిడ లోపలికి వెళ్ళింది గదిలోకి. ఈ శివయోగి జంగమదేవర ఆవిడ లోపలికి వచ్చేటప్పటికే మంచం మీద నిద్రపోతున్నాడు కళ్ళు మూసుకుని. ఈవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుంది, మంచం మీద కూర్చుని ఆయన మీద చెయ్యి వేసింది, లేపింది. ఇలా ఆవిడ్ని లేపడానికి ముట్టుకోగానే ఆయన ఒక చిన్న పిల్లవాడి కింద మారిపోయాడు మంచం మీద. ఆశ్చర్యపోయి ఆ చిన్న పిల్లవాడిని చేతిలోకి ఎత్తుకుని బయటకు వచ్చి బళ్ళాల మహారాజుకి చూపించింది. చూడండి ఆశ్చర్యం, ఆ యొక్క శివయోగి చిన్నపిల్లవాడి కింద మారిపోయాడంటే ఇది భగవంతుడు మనకి ఇచ్చిన ప్రసాదం అనుకున్నారు. వెంటనే ఆ చిన్నపిల్లవాడిని చేతిలోకి తీసుకున్నాడు బళ్ళాల మహారాజు గారు. చేతిలోకి తీసుకోగానే ఆయన అదృశ్యమయ్యాడు. చిన్నపిల్లవాడు కనిపించకుండా మాయమైపోగానే ఆశ్చర్యపోయాడు బళ్ళాల మహారాజు, ఏమిటిది అని. అప్పుడు అశరీర వాక్కు వినిపించింది. బళ్ళాల మహారాజా, నీకు సంతానం లేదని నువ్వు బాధపడ్డావు కదా, నేనే నీకు కొడుకుగా వచ్చాను ఇంటికి అన్నాడు. అందువల్ల నీకు కొడుకులు లేరనేటటువంటి బాధ నీకు అక్కర్లేదు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ ఇంటి పెద్ద కొడుకు కింద నేనే నీకు తద్దినం పెడతాను ప్రతి సంవత్సరం కూడా అన్నాడు. ఇది అదృష్టం అండి. చూడండి, వెంటనే ఆయన పరమానంద భరితుడైపోయాడు బళ్ళాల మహారాజు గారు. ఎదురుగుండా నంది వాహనం మీద అమ్మవారితో కలిసి సాక్షాత్కరించాడండి పరమేశ్వరుడు. సాక్షాత్కరించి, ఈ రోజు నుంచి నేను నీ ఇంటి పెద్ద కొడుకునే, నిన్ను నేను అనుగ్రహించాను, నువ్వు ఇలాగే శివ పూజ చేస్తూ శివ భక్తుల్ని సేవ చేసుకుంటూ ఇలాగ నిర్మాణాలు చేస్తూ తరించని ఆశీర్వదించాడు. ఎప్పటికీ 700 సంవత్సరాలు దాటిపోయింది. 700 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ అరుణాచలంలో మాఘమాసంలో
ఈ యొక్క బళ్ళాల రాజు గారికి ఈ పళ్ళికొండపాడు అనేటటువంటి ఊరు వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేసి అరుణాచలేశ్వరుడు ఆ పిండ ప్రదానం పెడతాడు ఆ యొక్క బళ్ళాల మహారాజుకి. ఎంతటి అదృష్టం పొందాడు! ఎవరికైనా ఈ అదృష్టం దక్కుతుందా? ఆయన ఈ భక్తుడికి ఇచ్చిన మాట అలా నెరవేర్చుకున్నాడండి. ఇది సనాతన ధర్మంలో భగవత్ అనుగ్రహం అంటే ఇలా ఉంటుంది. మనకి సాక్ష్యం ఏమిటి? ఆ సేవే. ఇప్పటికీ పెద్ద తిరుపతిలో గొల్లవాడి చేతే దర్శనం, మొట్టమొదటి దర్శనం. ఎందుకు? ఇది శాసనం, వెంకటేశ్వర స్వామి వారి శాసనం. అందువల్ల భగవంతుడు భక్తుల్ని అంత గొప్పగా అనుగ్రహించాడు నిజానికి చెప్పాలి అంటే. అందువల్ల ఇప్పటికీ ఆ తిథి రాగానే అరుణాచలంలో అర్చకులందరూ కూడా గర్భగుడిలోకి వెళ్ళి ఆ యొక్క లేఖను తీసుకుని చదువుతారు. ఈరోజు బళ్ళాల మహారాజు గారు శివైక్యాన్ని చెందినటువంటి తిథి. అయ్యా, మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం వచ్చి పళ్ళికొండ పట్టు చేరి అక్కడ నదీ స్నానం చేసి మీరు ఈ బళ్ళాల మహారాజు గారికి తద్దినం పెట్టాలి అని చెప్పి ఉత్సవమూర్తుల్ని తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి ఊరేగింపుగా వెళ్ళి పళ్ళికొండ పట్టు చేరుకుని అక్కడ స్వామివారు ఆ భక్తుడికి తద్దినం పెట్టి వెనక్కి వస్తారు. అరుణాచలంలో గొప్పదైనటువంటి ఉత్సవం ఇది. అప్పుడు బళ్ళాల మహారాజు గారిని అంత గొప్పగా అనుగ్రహించారు. అంతేకాదు మరొక విషయం ఏమిటి అంటే, మాణిక్యవాచకర్ అని ఒక ఆయన తిరువెంబావై అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఆండాళ్ళమ్మవారు విష్ణుమూర్తి మీద 30 పాసురాలు పాడింది, గానం చేసింది. మార్గళీ మాసం, మార్గశిర మాసంలో ధనుర్మాసం వచ్చినప్పుడు 30 రోజులు కూడా రోజుకో పాసురం చెప్పున చదువుతారు వైష్ణవులందరూ కూడా. అలాగే తమిళ దేశంలో, మన ఆంధ్రదేశంలో అయితే ఆచారం లేదు కానీ కనిపించదు, కానీ చాలా చోట్ల తమిళ దేశంలో ఇప్పటికీ కూడా 20 ఈ గీతాలు, 20 తత్వాలతో పాటలు ఉంటాయి. 20 తత్వాలతో కూడుకున్న పాటల్ని కూడా ఆ పరమేశ్వరుడు అరుణాచల సన్నిధిలో పాడతారండి 20 రోజులు కూడా మార్గశిర మాసంలో. ఎందుకు పాడతారు? ఈ మాణిక్యవాచకర్ అనేటటువంటి ఆయన అరుణాచలం వచ్చినప్పుడు అరుణాచల గిరి పర్వతాన్ని చూసి పాడినటువంటి పాటలు ఇవన్నీ కూడా. మహానుభావుడు, గొప్ప శివభక్తుడు. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా రాజద్వారం దాటి లోపలికి వెళ్తే ముందుగా మనకి పై భాగంలో పైన మనకి మాణిక్యవాచకర్లు కనిపిస్తారు. ఉమామహేశ్వరులు ఉండి పక్కన నిలబడి ఉంటాడు మాణిక్యవాచకర్, మీరు చూడొచ్చు. రుద్రాక్షమాలికలను ఇలా వేసుకుని ఉంటాడు పైన. ఆయన మహానుభావుడు, గొప్ప శివభక్తుడు. అందుకనే వాదవూరర్ అనేటటువంటి ఒక ఊరు, వాదవూరు అని ఊరు తమిళ దేశంలో. ఆ వాదవూరు అనేటటువంటి ఊరిలో పుట్టాడు ఈ మహానుభావుడు. ఆయన ఊరి పేరే ఆయన పేరు కింద మారింది. అంటే ఆయన పేరు వాదవూరర్ అని పేరు పెట్టారు. ఆయన చిన్నతనం నుండి కూడా గొప్ప జ్ఞాని, అన్నీ కూడా సకల శాస్త్రాలు నేర్చుకున్నటువంటి వాడు, మహానుభావుడు. అయితే పాండ్యరాజు అనేటటువంటి ఒక రాజు, ఆయన ఈయన్ని ఆస్థాన మంత్రిగా పెట్టుకున్నాడు. పిలిచి ఆస్థాన మంత్రిగా ఉంటూ ఉన్న పరమ వైరాగ్యం కలిగినటువంటి వాడండి మాణిక్యవాచకర్. గొప్ప గురువు కోసం వెతుకుతున్నాడు. ఎక్కడైనా తనకి ఒక గురువు దొరుకుతాడా, ఆ గురువు వల్ల తాను ఉపదేశం పొంది తరించాలి, అతని కోరిక అది. అందువల్ల ఆ కోరిక తీర్చుకోవడం కోసం అన్ని చోట్ల తిరుగుతూ ఈ మంత్రిత్వాన్ని కూడా చేస్తున్నాడు. కానీ అతనికి గురువులు ఎక్కడా కూడా దొరకట్లేదు. ఒకరోజు రాజుగారు పిలిచారు ఈ మాణిక్యవాచకర్ని. మాణిక్యవాచకర్ అంటే అతనికి తర్వాత వచ్చిన పేరు మాణిక్యవాచకర్, అసలు పేరు అతను వాదవూరర్. ఇలా రా అని పిలిచారు. నువ్వు ఒక పని చేయి, గోవా ప్రాంతం వైపు పశ్చిమ కనుమల దగ్గర ఈ అరేబియన్ జాతికి చెందినటువంటి గుర్రములు వచ్చాయి అని విన్నాను, వాటిని కొని తీసుకురా, మేలైనటువంటి జాతి గుర్రాలని అని కొంత డబ్బు కొంత సైన్యాన్ని ఇచ్చి పంపించాడు. ఆయన మంత్రి కదండి. ఆయన సరే అని బయలుదేరాడు. ఇది గొప్ప అవకాశం, ఈ వంకతోనైనా కొన్ని క్షేత్రాలు దర్శనం చేస్తూ ఆ గురువు అన్వేషణ చెయ్యొచ్చు మనం అనుకున్నాడు. ఆ ధనాన్ని పట్టుకున్నాడు, ఆ యొక్క సైన్యంతో కూడా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఎన్నో క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ వస్తున్నాడు. పరమేశ్వరుడు చాలా గొప్పగా అనుగ్రహిస్తాడండి భక్తుల్ని. 1 సంవత్సరం ముందే ఒక ఉపాధ్యాయ వృత్తిని చేసుకునేటటువంటి వాడి కింద ఒక ఊరిలోకి అడుగుపెట్టాడు. తిరుప్పెరుందురై అనేటటువంటి ఊరు.
తిరుప్పెరుందురై అనేటటువంటి ఊరిలో అడుగుపెట్టి అక్కడ వీధి బడిలో ఉండేటటువంటి పిల్లలందరికీ కూడా విద్య నేర్పుతున్నాడు. అక్కడ పిల్లలు ఇచ్చేటటువంటి గలిజేరు అనేటటువంటి ఆకు, దాన్నే సూపం కింద చేసుకుని పప్పు కింద రోజు దాన్నే తినేవాడు ఆయన. పరమేశ్వరుడు అంతటి వాడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు సంవత్సరం బట్టి? అక్కడికి ఈ వాదవూరాలు వస్తాడు అని గురువుని అన్వేషణ చేస్తున్నాడు కదా, గొప్ప శివభక్తుడు. సంవత్సరం నుంచి అక్కడ ఆయన ఉంటున్నాడు. ఈయన ఈ గుర్రాలు కొందామనేటటువంటి ఉద్దేశ్యంతో అన్ని క్షేత్రాలు చూసుకుంటూ ఈ తిరుప్పెరుందురై అనేటటువంటి గ్రామానికి చేరుకున్నాడు. చేరుకుని అక్కడ శివాలయం ఉందని తెలుసుకుని ఆ ఆలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నాడు. ప్రదక్షిణ చేస్తూ ఉండగా పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. అతను వచ్చాడు ఊర్లోకి అని తెలుసుకుని ఒక యోగి కింద మారాడు. యోగి కింద మారి వెనకాల శిష్యగణాలందరినీ కూడా వెంట పెట్టుకున్నాడు. వెంట పెట్టుకుని ఒక చెట్టు కింద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ప్రదక్షిణం పూర్తి చేస్తూ వస్తూ ఎడం పక్కన చెట్టు కింద ఉన్నటువంటి ఈ యోగిని చూశాడండి. ఆయన్ని చూడగానే కళ్ళంపట నీళ్లు పెట్టుకుని ఒక మహాయోగి దర్శనం నాకు జరిగింది, ఒక అవ్యానుభూతి, ఆ అనుభూతి నాకు కలిగింది అనేటటువంటి భావం ఆయనకి కలిగింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యా, మీరు నన్ను శిష్యుడి కింద స్వీకరించండి, నాకు ఉపదేశం చేయండి అని కళ్ళంపట నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడ్డాడు. ఆయన అన్నాడు, నీ గురించే చూస్తున్నాను నేను, నీకు నేను ఉపదేశం చేస్తానని ఆయన గొప్పదైనటువంటి ఉపదేశం చేశాడు మంత్రాన్ని. ఎవరికి? ఆ యొక్క వాదవూరర్కి ఎప్పుడైతే ఈ మంత్రం ఉపదేశం చేశాడో ఆయనకి జ్ఞానం కలిగి కళ్ళంపట నీళ్ళు వచ్చి పరమేశ్వరుణ్ణి, ఆ యొక్క గురువునే పరమేశ్వరుడిగా భావన చేసి 10 పాటలు ఆపకుండా పాడేటండి. పరమేశ్వరుడు ఆనందించి అనుగ్రహించి అదృశ్యమయ్యాడు శిష్యులతో సహా. రోజు పిల్లలకి పాఠాలు చెప్పేటటువంటి మాస్టారు కనిపించకుండా అదృశ్యమయ్యాడు, ఆయన్ని అనుగ్రహించాడు అని ఊళ్ళో జనాలకి అందరికీ కూడా తెలిసింది. వెళ్ళిపోతూ ఏం చెప్పాడో తెలుసండి ఈ మాణిక్య వాచకరికి, నువ్వు నా మీద మాణిక్యముల వంటి శ్లోకాలు పాటలు పాడావు కాబట్టి, మాటలు పలికావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు మాణిక్యవాచకర్ అని పెడుతున్నాను. వాదవూరర్ కాదు ఇంకా నీ పేరు, మాణిక్యవాచకర్ నీ పేరు అన్నారు. మాణిక్యవాచకర్ అని ఈశ్వరుడు పెట్టినటువంటి పేరండి. అంటే మణుల వంటి మాటలతో పరమేశ్వరుణ్ణి పూజించాడు. గురువులో పరమేశ్వరుణ్ణి చూశాడు. అందువల్ల నువ్వు ఒక పని చేయి, నువ్వు ఇక్కడ ఈ ఆలయంలో శ్రీముఖం కింద ఉండి ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చెయ్యని చెప్పి ఆయన అదృశ్యమయ్యాడు. గురువు ఆజ్ఞ. ఏం చెయ్యాలి? వాళ్ళందరినీ కూడా పంపించేశాడు. ఈయనతో వచ్చిన భటులందరినీ కూడా పంపించేశాడు. రాజు ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా, ఆ డబ్బులన్నిటినీ కూడా ఈ దేవాలయం ఉన్నతి కోసం ఉపయోగించేశాడు. ఆ గుర్రాలు రాలేదు, ఆ గుర్రాల గురించి ప్రస్తావన కూడా మర్చిపోయాడు. రాజు దగ్గరికి విషయం వెళ్ళింది. ఆ వాదవూరరు ఇలాగా తిరుప్పెరుందురైలో ఆగిపోయాడండి, ఒక గురువుని ఆశ్రయించాడు, అక్కడే ఉంటున్నాడు, మీరు ఇచ్చిన డబ్బులన్నీ అక్కడ దేవాలయానికి ఖర్చు పెట్టేశాడు అని చెప్తే కబురు పెట్టారు ఈ మాణిక్యవాచకరికి. కబురు పెడితే ఆ రాజుకి ఈ విషయం తెలిసింది, శిక్షిస్తాడని భయంతో పరమేశ్వరుని ప్రార్థన చేశాడండి మాణిక్యవాచకర్. ప్రార్థన చేస్తే కలలో కనిపించాడు పరమేశ్వరుడు. కనిపించి, ఏమయ్యా నువ్వేం కంగారు పడకు, నీకు ఇదిగో ఈ మణి ఇస్తున్నాను, తీసుకో. ఒక మణి ఇచ్చాడు. ఈ మణిని తీసుకువెళ్ళి మీ రాజుతో చెప్పు రేపొద్దున, ఏమని, శ్రావణ మాసం మూలా నక్షత్రం వచ్చేటప్పటికి ఆ గుర్రాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటాయి, మీరేమీ కంగారు పడద్దు అని మీ రాజుకు చెప్పవయ్యా అని మణి ఇచ్చి పంపించాడు. తర్వాత రోజు ఉదయాన్నే లేచాడు. కళ చెదిరిపోయింది. లేచి చూసుకోగానే కళ అనుకున్నాడు, కానీ చేతిలో మాత్రం ఈశ్వరుడు పెట్టిన మణి కనిపించి, ఓహో ఇది పరమేశ్వర ఆజ్ఞ అనుకుని ఆ మణి పట్టుకుని మళ్ళీ ఆ పాండ్య దేశానికి వెళ్ళాడు. పాండ్యరాజు దగ్గరికి. పాండ్యదేశంలో మధురై అనే క్షేత్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు ఆయన. ఆ మధురై దగ్గరికి వెళ్ళాడు. మధురై దగ్గరికి వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పగానే, అయ్యా కంగారు పడద్దు, గుర్రాలు వస్తున్నాయి, శ్రావణ మాసం మూలా నక్షత్రం రోజున గుర్రాలు ఇక్కడికి వస్తాయి, ఇదిగో ఈ మణి తీసుకోండి, మీరు ఇచ్చినటువంటి ధనం అని చెప్పాడు. అయితే మరి అవి వచ్చేదాకా ఉండాలిగా, ఇక్కడే ఉండమన్నాడు రాజు. అయితే పరమేశ్వరుడి మీద మనస్సంతా ఉంది తిరుప్పెరుందురైలో.
కానీ ఇక్కడే చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా, ఎప్పుడు గుర్రాలు వస్తాయా, ఎప్పుడు నేను మళ్ళీ ఈశ్వర సేవకి వెళ్ళిపోతానా అని. శ్రావణ మాసం వచ్చింది రానే మూలా నక్షత్రం వస్తోంది అనగా కొంతమంది పరిచారికులు వచ్చి, అయ్యా గూఢాచారులు వచ్చారు, ఇతను అన్నీ మోసం చేశాడు, మీరు ఇచ్చిన ధనం అంతా అక్కడ దేవాలయానికి ఖర్చు పెట్టేశాడు, ఆ గుర్రాలు రావు ఏమీ రావు అంటే ఇతను జైల్లో వేసేయండి అన్నాడు. ఈలోపు మూలా నక్షత్రం వచ్చింది. మూలా నక్షత్రం రోజు నిజంగానే ఒక అతను గుర్రాలన్నింటినీ తీసుకుని వచ్చాడు. నిజానికి అవి గుర్రాలు కాదు, క్రూర మృగాలన్నింటినీ గుర్రాల కింద మార్చాడు పరమేశ్వరుడు. క్రూర మృగాలన్నింటినీ గుర్రాల కింద మార్చి తీసుకొచ్చి రాజుగారి దగ్గర నిలబెట్టి, అతన్ని విడిచిపెట్టండి, ఇవిగో మీ గుర్రాలన్నీ అన్నాడు. ఆనందించి రాజు ఆ యొక్క మాణిక్యవాచకర్ని తీసుకొచ్చి, ఏదో వచ్చాయ్యా గుర్రాలని చెప్పి అతన్ని అనుగ్రహించి, రాజు ఆ యొక్క గుర్రాలను తీసుకుని శాలలో కట్టేవయ్యా అని చెప్తే పరమేశ్వరుడే వెళ్ళి అక్కడ ఉన్న శాలలో ఈ గుర్రాలన్నింటినీ కట్టాడు. పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఆ గుర్రాలన్నీ క్రూర మృగాల కింద మారిపోయి అక్కడ ఉన్నటువంటి శాలలో ఉన్న మిగతా జంతువులన్నింటినీ తినేసి ఊరినంతటినీ కూడా ధ్వంసం చేసేసి అరణ్యంలోకి పారిపోయి. ఈ విషయం తెలిసింది రాజుకి. రాజు విపరీతమైనటువంటి కోపాన్ని పొంది ఇదంతా కూడా ఈ యొక్క మాణిక్యవాచకర్ చేసినటువంటి మాయా అనుకుని వెంటనే మళ్ళీ మాణిక్యవాచకర్ని జైల్లో పెట్టించాడు. ఇలా ఉండగా పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే, ఈ మదురైకి దగ్గరలో ప్రవహించేటటువంటి నది వైగా నది, ఈ వైగా నదిలో వరదలు రావడం ప్రారంభమయ్యాయి. వరదలు ముంచేస్తున్నాయి గ్రామాలన్నింటినీ కూడా. రాజు పాండ్యరాజు ఏం శాసనం చేశాడంటే, ఇంటికి ఒకళ్ళు చొప్పున ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు వచ్చి ఈ వైగా నదికి మట్టితో పూడిక వేయండి అని చెప్పాడు. అంటే ఇంటికి ఒకరి వంతు, ఇంటి నుంచి ఒక మగవాడు వచ్చి ఆ ఒక ఇంత స్థలం ఇక్కడి నుంచి ఇంతవరకు నువ్వు వేయాలి పూడిక మట్టితో. అలా ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఆ మదురైలోనే పిట్టువాణి అనేటటువంటి ఒక ముసలావిడ ఉంది, పరమశివభక్తురాలు ఆవిడ. రోజు కూడా కుడుములు వేసి ఆ కుడుములతో వచ్చినటువంటి వారందరికీ కూడా పెట్టి వాళ్ళ దగ్గర ఎంతో కొంత చిల్లర డబ్బులు తీసుకుని బ్రతుకుతుంది. అందువల్ల ఆవిడ పిట్టు అంటే కుడుములు అని అర్థం. పిట్టును అమ్ముకుంటోంది కాబట్టి ఆవిడ పేరు పిట్టువాణి అని పేరు ఆవిడికి. ఆ పిట్టువాణి అవ్వ ఆవిడ ఇంట్లో మగవారు ఎవరూ లేరు, ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఇప్పుడు ఈవిడ తరపున ఎవరు వేస్తారు, వెళ్ళి కట్టపోయాలి, వెళ్ళి పూడికి తీయాలి, అక్కడ పూడికంతా పూడ్చాలి. ఎవరు వెళ్తారు? పరమేశ్వరుని ప్రార్థన చేసింది, బాధపడుతుంది, ఎవరూ లేరని. ఈలోపు ఒక బాగా దృఢంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి, ఓ అవ్వా ఏదైనా పని చెప్తావా, పని చేస్తాను అన్నాడు. పని చేస్తాడు నాయన, ఎవరూ లేరు నా తరపున, అక్కడేమో వెళ్ళి కట్టపోయాలట, రాజుగారు ఆజ్ఞాపించారు అంటే నేను పోస్తాను పోయమంటావా అన్నాడు. అయితే నా దగ్గర చెప్పేది, నా దగ్గర డబ్బులు లేవు, అంత ఇచ్చుకోలేను నేను ఏమీని, మరి ఎలాగా, నువ్వేమీ నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు, కానీ నువ్వు నాకు కొన్ని తుంపులు పెట్టు, నేను వాటిని తిని వెళ్తానన్నాడు. తుంపులు పెట్టడం అంటే, తుంపులు అంటే మీకు గుర్తుపెట్టుకోండి బాగా, మనం ఏ పకోడీలో వేసినప్పుడు నూనెలో కిందకి వెళ్ళిపోతాయి గుండ్రంగా, అవి మిగిలిపోతాయి, బాగా వేగినటువంటివి కొద్దిగా గుండ్రంగా ఉంటాయి, అవి వాటిని తుంపులు అంటారు. ఆ తుంపులు పెట్టి చాలు, నాకు తుంపులు ఎందుకు నాయనా, నీకు కావాలంటే కుడుములే చేసి పెడతాను అని ఆవిడ పిండి తీసి కుడుముల కింద వేస్తోంది. ఎన్ని కుడుముల కింద వేస్తున్నా అవి కుడుములు అవ్వట్లేదు, తుంపులే అవుతున్నాయి. ఆశ్చర్యపోయింది ఆవిడ. అయితే మళ్ళీ ఇలా పిండికేసి చూస్తే పిండి మాత్రం తరగలేదు. సర్లే ఇదేదో మాయ అనుకుంది, ఆ తుంపులన్నీ తీసింది, సగం తిన్నాడు ఆయన, మిగతా తుంపులన్నీ మూట కట్టుకున్నాడు, ఆ యొక్క కట్టపోయడానికి వెళ్ళి అక్కడ కట్టపోయకుండా ఇతను ఏం చేశాడు, నిద్రపోతున్నాడు. అక్కడ మిగతా వాళ్ళందరూ కట్టపోస్తున్నారు. తిన పడుకోవడమే కాకుండా, ఇతను పని చేయకపోవడమే కాకుండా చేసేవారిని కూడా చెడగొడుతున్నాడు. వాడితో ఇలా చెలగాటం, వాడితో మాట్లాడటం, వీడితో మాట్లాడటం, వాళ్ళని పని చేయకుండా చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఈలోపు రాజుగారు వచ్చారు. ఎంతవరకు జరుగుతుంది పని, అందరూ పనులు చేస్తున్నారా, ఎవరింటి వంతు వాళ్ళు చేస్తున్నారా లేదా చూడడానికి రాజుగారు వచ్చారు. ఇతను పడుకుని ఉన్నాడు అక్కడ. ఎవర్రా ఇతను ఇలా పడుకుని ఉన్నాడు, పని చేయట్లేదు ఏమిటని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, మా చేత కూడా పని చేయనివ్వట్లేదండి, ఇందాక నుంచి మాకు అడ్డుపడుతున్నాడు. అంటే ఎవడ్రా నువ్వు అని అడిగాడు రాజు. అంటే నేను ఇలా పిట్టువాడిని తరపున వచ్చాను కట్టబోయడానికి. మరి కట్ట ఎందుకు పోయట్లేదు అన్నారు. అంటే నేను కట్టబోయట్లేదు ఏమిటి అని చెప్పి చేతిలో ఒక దండం ఉంది, ఆ దండం తీసుకుని కొట్టాడు. ఈయన నడుము మీద వాత పడింది. కానీ నొప్పి ఎవరికి జరిగింది అంటే సకల జీవులకి, రాజుకి కూడా నొప్పి వచ్చింది.
ఆశ్చర్యపోయాడు రాజు. ఇతడు ఎవరో సామాన్యుడు కాదు, ఇతను కొడితే నాకు తగిలింది దెబ్బ అని చెప్పగానే ఇంకో దెబ్బ వేయబోతూ ఉంటే ఈయన అదృశ్యమయ్యాడు. అశరీర వాక్కు పలికింది. అయ్యో ఎవరు మహానుభావా నువ్వు అని ప్రార్థన చేస్తే అప్పుడు చెప్పింది అశరీరవాణి, ఇదంతా కూడా ఎవరి కోసం చేశాను అంటే మాణిక్యవాచకుల కోసమే చేశాను. ఈ వరదంతా అతని కోసమే చేయవలసి వచ్చింది. ఈ క్రతువంతా అందుకుని వచ్చింది. నేను పిట్టువాణిని అనుగ్రహించాను ఈ మిషతో, ఆవిడ్ని కూడా అనుగ్రహించడానికే ఇక్కడికి వచ్చాను ఆవిడ తరపున. కాబట్టి నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మాణిక్యవాచకుని విడిచిపెట్టు అన్నాడు. అంటే వెంటనే మాణిక్యవాచకుని విడిచిపెట్టడానికి ఇంటికి వెళ్తూ రాజ్యానికి మధ్యలో పిట్టువాణిని అనుగ్రహించానన్నాడుగా పరమేశ్వరుడు. ఆ పిట్టువాణి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేద్దామని పిట్టువాణి ఇంటికి వెళ్ళాడు. అప్పటికే పిట్టువాణి అక్కడ విమానాన్ని ఎక్కి కైలాసానికి వెళ్ళిపోతుంది. చూశాడు, నమస్కారం చేసుకుని వేగంగా రాజ్యానికి వెళ్ళి మాణిక్యవాచకుని విడిపించాడు. విడిపించిన తర్వాత వరదలు తగ్గాయి. అయ్యా మహానుభావ, నాకు తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలించు అని చెప్తే మాణిక్యవాచకులు అన్నారండి, నేను శివ సేవకి నా శరీరాన్ని అంకితం చేసేసానయ్యా, మాకు రాజ్యాలతో పని ఉండదు, నేను శివ సేవకుణ్ణి, శివభక్తులకి నేను సేవ చేస్తాను, శివుడికి నేను సేవ చేస్తాను, కాబట్టి నువ్వే రాజువి ఈ రాజ్యానికి, ధర్మయుక్తంగా రాజ్య పరిపాలన చెయ్యని చెప్పి అతడికి రాజ్యాన్ని అప్పగించేసి మాణిక్యవాచకులు ప్రతి క్షేత్రము తిరుగుతూ శివుడి మీద గొప్పదైనటువంటి కీర్తనలు పాడాడు. ఈ కీర్తనలు పాడాడు కానీ దాన్ని రచిద్దామని కానీ వాటిని ముద్రణ చేయిద్దామని కానీ ఆయనకి ఏమీ లేదు. శివుడి మీద పాట పాడాలి అనగానే ఆయన మనసు తన్మయత్వంలోకి పోయేది. ఆ తన్మయత్వంలో పాడేసేవాడు. దాన్ని ఎవరూ గ్రంథస్థం చేయలేదు. ఈ పాటలు పరమేశ్వరుడికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టమైనటువంటి పాటలు. అంతలా పాడాడు. వాగ్గేయకారుడు, గొప్పదైనటువంటి వాగ్గేయకారుడు ఆయన. అయితే అతను ఒకసారి తిరువణ్ణామలైకి వచ్చాడు, అరుణాచలానికి. తిరువణ్ణామలైకి వచ్చి గిరిప్రదక్షిణ చేస్తున్నాడు. గిరిప్రదక్షిణ చేస్తూ ఉండగా కుబేరలింగాన్ని దాటి పంచముఖ మండపం దగ్గరికి రాగానే 5 శిఖరాలు కనిపించింది అరుణాచలం. ఆ అరుణాచలాన్ని చూడగానే తిరువెంబావై పాడాడండి. అక్కడ 20 పాటలు పాసురముల కింద పాడాడు. చూడండి, ఆయన అలా పాడగానే అరుణాచలేశ్వరుడు ఆయన్ని అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడో తెలుసా? ఇప్పటికీ అరుణాచలంలో ఆది అన్నామలై దేవాలయం లోపలికి వెళ్తూ ఉంటే బయటే ఒక చిన్న దేవాలయం ఉంటుంది, మాణిక్యవాచకర్ దేవాలయం. అది ఆ మాణిక్యవాచకర్ మఠం అంటారు దాన్ని. ఆ మాణిక్యవాచకర్లు అక్కడ అరుణాచలంలో తిరువెంబావై పాడినందుకు గాను ఆయనకు గుర్తుగా ఇప్పటికీ అక్కడ మఠం ఉన్నది. అయితే పరమేశ్వరుడు ఒకరోజు ఈయన చిదంబర క్షేత్రం వెళ్ళాడు. ఈ మాణిక్యవాచకర్ చిదంబరంలోనే ఉంటూ నటరాజమూర్తిని సేవిస్తూ అక్కడే శరీరాన్ని జర్జరీభూతం అయిపోయింది, అప్పటికే ఇంక మరణం ఆసన్నమయ్యే స్థితి, అక్కడే ఉంటున్నాడు. పరమేశ్వరుడు ఒకరోజు రాత్రి మామూలుగా ఇతని దగ్గరికి వచ్చాడు. ఒక మామూలు మనుష్య రూపంలో వచ్చాడు. తలుపు తీశాడు. ఎవరన్నారు అంటే, నేను చాలా దూరం నుంచి వస్తున్నానయ్యా, నువ్వు పరమశివుడి మీద గొప్పగా పాటలన్నీ పాడతావుట, ఆ పాటలన్నీ కూడా నాకు వినాలని ఉంది. అర్ధరాత్రి అయిపోతుంది అనే భావన నీకు లేకపోతే, నువ్వు నన్ను అనుగ్రహించాలనుకుంటే, ఆ పాటను నువ్వు పాడతాను అంటే నాకు ఆలస్యమైనా పర్వాలేదు, నేను కూర్చుని వింటాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, పరమశివుణ్ణి తలుచుకోవడానికి కాలంతో సమానమే, ఇబ్బంది ఏముందయ్యా, అర్ధరాత్రి అయినా పర్వాలేదు, నేను పాటలు పాడతానన్నాడు. ఇంకా పరమశివుడి గురించి పాడండి అంటే ఇంకా ఆలోచించడండి. ఇప్పటిదాకా నువ్వు పాడిన పాటలు మరి గుర్తున్నాయా నీకు? గుర్తుండి పాడతావా అంటే, గుర్తున్నాయో లేవో, ఎన్ని గుర్తుంటే అన్నీ పాడతాను, నువ్వు రా వచ్చి కూర్చో అన్నాడు. కూర్చొని అప్పటిదాకా పరమేశ్వరుడి మీద ఆయన పాడినటువంటి పాటలన్నింటినీ కూడా పాడాడండి. మళ్ళీ ఎన్ని పాటలు పాడాడో తెలుసా? 652 పాటలు పాడాడు. ఆ రాత్రంతా పాడుతూనే ఉన్నాడు. పరమేశ్వరుడు ఏం చేశాడో తెలుసా అండి? ఒక చక్కగా తాళపత్రాల మీద అతను పాడినటువంటి పాటలన్నింటినీ గ్రంథస్థం చేశాడు. గ్రంథస్థం చేసేసి మొత్తం అంతా కూడా అయిపోయింది, మొత్తం రాసేశాడు. రాసేసిన తర్వాత చివరిలో ఇది రాసిన వారు అని ఒక మాట రాసి కింద శ్రీ చిదంబరేశ్వరుడు అని సంతకం పెట్టాడు.
ఆయన పాడేసిన తర్వాత ఆయన సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఈ వచ్చినటువంటి ఆయన. తర్వాత రోజు చిదంబరంలో తలుపులు తీశారండి. తలుపులు తీసి ఆ తలుపులు తీయగానే కింద గర్భగుడి గడప మీద ఈ గ్రంథం అంతా ఉంది. అర్చకులందరూ కూడా ఈ యొక్క గ్రంథాన్ని తీసి మొత్తం ఈ పాటలన్నీ చూసి చివరిలో సంతకం చూశారు, చిదంబరేశ్వరుడు అని. ఆశ్చర్యపోయారు. ఇదేదో మాణిక్యవాచకర్ని అడిగితేనే తెలుస్తుంది, మనకి తెలియదని అర్చక బృందం అంతా కలిసి ఆ పుస్తకాన్ని పట్టుకుని మాణిక్యవాచకరికి చూపించారు. అయ్యా ఇదేదో కింద తిరువాచకము అని పేరుంది, గ్రంథం పేరు. తిరువాచకము అంటే శ్రీవాచకము అని. గొప్పదైనటువంటి పాటలన్నీ పరమేశ్వరుడి మీద పాడాడు ఆయన. అందులో చాలా అధ్యాయాలు ఉన్నాయి. అన్ని అధ్యాయాల్లో పాటలన్నీ కలిపి 652. ఈ 652లో ఓ 20 పాటలు తిరువెంబావై అనేటటువంటి పేరుతో ఉన్నాయి. అరుణాచలంలో పాడినటువంటి తిరువెంబావై కూడా ఆ గ్రంథంలో ఉంది. అందువల్ల ఆయన ఇదేమిటి అని చూడగానే ఆయన అన్నీ చూసి చివరిలో చిదంబరేశ్వరుడు అని రాయిగానే ఆశ్చర్యపోయి, ఓహో రాత్రి నా చేత పాడించుకున్నదని పరమేశ్వరుడే ఈ పాటలన్నీ, మీకు అర్థం కాదయ్యా ఇదంతాను, నేను చెప్తాను నాతో రండని చిదంబరేశ్వర దేవాలయంలోకి వచ్చి అయినా ఆ గర్భగుడి ఎదురుగుండా స్వామివారి ఎదురుగుండా నిలబడి తాను యోగ మార్గం ద్వారా జ్యోతిస్వరూపంగా చిదంబరేశ్వరుడిలో ఐక్యమైపోయాడండి. తన భక్తుడు పాడినటువంటి పాటలు లోకానికి అందిటికీ కూడా అందించాలని పరమేశ్వరుడు తనకి తానుగా వచ్చి రాత్రంతా కూర్చుని అతడు పాడుతూ ఉంటే ఆ పాటలన్నీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాసి దాన్ని భద్రపరిచాడు. ఆయన చెప్పినటువంటి ఆ పాటల్ని ఇప్పటికీ కూడా తమిళులు హాయిగా ఆ దేవాలయంలో ప్రతి శివాలయంలో మార్గశిర మాసం వచ్చిందంటే ఈ పాటలన్నీ పాడతారు. రమణ మహర్షి వారికి తిరువాచకం అంటే ఎంత ఇష్టమో. ఎందుకంటే వాళ్ళ తల్లి గారికి మోక్షం ఇచ్చారు. ఆవిడ శరీరం విడిచిపెట్టేస్తోంది అన్నప్పుడు 2 గంటల పాటు ఆవిడ హృదయం మీద చేయి వేశారు రమణ మహర్షి. ఆయన హృదయం మీద చేయి వేసుకున్నారు. ఆవిడ చేసినటువంటి సంచితమైన పాపాలన్నింటినీ కూడా ఆవిడ కలలోనే అనుభవించేసేలాగా చేసి 2 గంటలోనూ ఆవిడికి పాపాలు అనేటటువంటివి లేకుండా చేసి ఆవిడికి మోక్షాన్ని అనుగ్రహించారు. ఎందుకు? తల్లిని సేవించాలి. ఎంత గొప్ప యోగైనా, ఎంత మహాపురుషుడైనా తల్లికి ముందు తాను సేవించకపోతే, అనుగ్రహించకపోతే ఆ జన్మకి సార్థకత లేదు. అందుకని ఆదిశంకరాచార్యులు వారంతటి ఆయన ఆ తల్లిని సేవించారు. అమ్మ నువ్వు అంత్యకాలం నందు నన్ను పిలు, నేను తప్పకుండా వస్తాను. ఎవ్వరూ కూడా అంత్యేష్టికి సహకరించలేదు శంకరాచార్యుల వారికి. సన్యాసి చేయడం ఏమిటి కర్మ అని. కానీ తల్లికి చేసినటువంటిది అది లెక్కలోకి రాదండి. తల్లికి చేసిన సేవ అది శాశ్వతమైనటువంటిది, అనుగ్రహం ఇస్తుంది. అందుకనే ఇప్పటికీ కూడా సన్యాసి తల్లికి నమస్కారం చేయవచ్చు, కానీ తండ్రి కొడుకు కనుక సన్యసిస్తే తండ్రి కొడుక్కి నమస్కారం చేయాలి. నకర్మణానా చెప్పి పాదాలకి నమస్కారం చేయాలి. తల్లికి మాత్రం కొడుకు సన్యాసిగా ఉన్నా సరే నమస్కారం చేయాలి. అందువల్ల అళగమ్మ గారి యొక్క హృదయం మీద చేయబెట్టారు. ఆయన హృదయం మీద చేయబెట్టుకునే శక్తిపాతం అనేటటువంటి శక్తి ద్వారా రమణ మహర్షి వారు తమ తల్లికి మోక్షాన్ని ఇచ్చారు. మోక్షం ఇచ్చేటప్పుడు ఏమన్నారో తెలుసా? అక్కడ ఉన్నటువంటి అరుణాచల ఆశ్రమంలో ఉన్నటువంటి విరూపాక్ష గుహలో ఉన్నారు. అప్పుడు ఇంకా కింద అరుణాచల ఆశ్రమంలోకి రాలేదు. విరూపాక్ష గుహలో ఉన్న తన శిష్యులందరినీ కూడా మీరందరూ తిరువాచకం పారాయణ చేయండి అన్నాడు. తిరువాచకం ఎవరు రాశారు? మాణిక్యవాచకర్ రాశారు. ఈ తిరువాచకాన్ని అందరూ మీరు పారాయణ చేయండి అంటే మోక్షాన్ని ఏ విధంగా ఇవ్వాలో అలా ఇస్తూ తల్లికి పరమేశ్వరుడి మీద పాడినటువంటి ఆ తిరువాచక శ్లోకాలని, ఆ పద్యాల్ని, ఆ పాటల్ని అందరూ కూడా వేణోళ్ళ కీర్తించారు. ఆ తిరువాచకానికి అంతటి శక్తి ఉంది. రమణ మహర్షి అంతటి ఆయన రోజు పారాయణ చేసేవారు తిరువాచకాన్ని. కాబట్టి అలాంటి మహానుభావుడు. అందువల్ల మాణిక్యవాచకరు ఆ తిరువెంబావై అనే గ్రంథాన్ని అరుణాచలంలో పాడాడు. అరుణాచలేశ్వర అనుగ్రహాన్ని పొందాడు మాణిక్యవాచకర్. ఇక ఇలాంటి భక్తుల కోవలోకే వచ్చినటువంటి వాడు మహానుభావుడు జ్ఞాన సంబంధరండి. జ్ఞాన సంబంధర్ క్రీస్తు శకం 633వ సంవత్సరానికి చెందినవాడు. 633వ శకం అంటే శంకరాచార్యుల వారి కన్నా 200 సంవత్సరాల ముందటివాడు. ఆయన చిన్నతనంలోనే ఆయన మూడో ఏడాది వయసు ఉంటున్నప్పుడు ఆయన పుట్టినటువంటి గ్రామం శ్రీకర్కాళి అనేటటువంటి ఒక ఊరు తమిళనాడులోనే ఉంది. అది ఆ ఊళ్ళో పుట్టాడు.
ఊళ్ళో పుట్టాడు. ఎవరికి? శివపాద హృదయరు భాగవతియారు అనేటటువంటి దంపతులకు పుట్టినటువంటి వాడు. అతడి పేరు అలయాడ పెళ్ళయ్యారు అని పేరు పెట్టారు. పెళ్ళయ్యారు అంటే గణపతి అని అర్థం. అందువల్ల అలాడయ పెళ్ళయ్యారని పేరు పెట్టారు ఆ పిల్లాడికి 3వ సంవత్సరం నడుస్తుంది. 3వ సంవత్సరం నడుస్తుంటే ఒకరోజు తండ్రి గారు తిరుత్తోణియప్పర్ దేవాలయం అని ఒక దేవాలయం ఉంది వాళ్ళ ఊర్లోనే. ఆ తిరుత్తోణియప్పర్ అనేటటువంటి ఆలయానికి తీసుకువెళ్ళాడు కొడుకును కూడా వెంట పెట్టుకుని. తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తుంటే కొడుకుని ఒడ్డు మీద కూర్చోబెట్టి ఆయన ములిగాడు. ములిగిన తర్వాత చాలా సేపటి దాకా పైకి లేవలేదు. అందులోనే ములిగి కాసేపు ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. అయితే పిల్లాడు కంగారు పడ్డాడు. ఒడ్డు మీద కూర్చొని నాన్న కనిపించట్లేదు అనే బాధ కలిగింది ఆయనకి. అమ్మా అప్పా అంటూ ఏడవడం ప్రారంభం చేశాడు. ఏడుస్తూ ఆ గోపురం వైపుకు తిరిగి అమ్మా అప్పా అని అరుస్తూ ఏడుస్తూ ఉంటే కళ్ళంబట నీళ్లు పెట్టుకుంటే ఆ గోపురం పైన పరమేశ్వరుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై పార్వతీదేవిని అమ్మా అప్పా అని పిలుస్తున్నాడు. నీ కొడుకే, వెళ్ళి ఆకలి తీర్చున్నాడు పరమేశ్వరుడు అమ్మవారిని. ఎలాగా? నీ కుచముల నుంచి స్రవించినటువంటి పాలని బంగారపు గిన్నెలో వేయి, ఆ పాలు తీసుకువెళ్ళి పిల్లవాడికి తాగించన్నాడు పరమేశ్వరుడు. అది ఎలాంటి పాలు? జ్ఞాన శివతత్వాన్ని ప్రసాదించేటటువంటి పాలు, అది జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పాలు. అమ్మవారి కుటుంబం నుండి వచ్చిన క్షీరం అంటే ఇంకా అది జ్ఞానమే. కాబట్టి శివజ్ఞాన సహితమైనటువంటి నీ చనుబాలను తీసుకువెళ్ళి పిల్లాడికి తాగించు. పరమేశ్వరుడి ఆజ్ఞ అవ్వగానే అమ్మవారు బంగారపు గిన్నెలో తన కుచముల యొక్క పాలను తీసుకువెళ్ళి ఆ 3 ఏళ్ల పిల్లవాడికి తాగించిందండి. పాలంతా తాగేసిన తర్వాత నోటి దగ్గర నుంచి పాలు ఇలా కిందకి కారుతున్నాయి. అమ్మవారు అదృశ్యమైంది. నీళ్లలో స్నానం అయిపోయి పైకి వచ్చాడు తండ్రి. నోటంపట పాల దారలు కనిపించాయి. ఎవర్రా నీకు పాలు పట్టించిన వాళ్ళు? ఎవరో చెప్పు, నిజం చెప్పు. నిజం చెప్పకపోతే నేను కొడతాను నేను అన్నాడు తండ్రి. అంటే ఆయన వెంటనే నోటి నుంచి ఒక కీర్తన అందుకున్నాడు. కీర్తన అందుకుని అంటాడు ఆయన, తొడుడయ చెవియన్ వృషభన్ ఆరయమారన్ అని పాట మొదలుపెట్టాడు. అంటే అర్థం ఏమిటి దాన్ని? చెవులకు కుండలాలు ఉన్నటువంటి వాడు, వృషభ వాహనాన్ని ఎక్కినటువంటి వాడు, పన్నగాన్ని ధరించినటువంటి వాడు, 3వ నేత్రం కలిగిన వాడు, శిరస్సు మీద చంద్రరేఖను ధరించిన వాడు, పక్కన అమ్మవారితో కూడి ఉన్నటువంటి వాడు అయినటువంటి నందివాహనారూఢుడైనటువంటి ఆ మాతాపితరులే నాకు ఈ పాలు తాగించారన్న ఆ పాట రూపంలో చెప్పేటప్పటికీ తండ్రి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోతే ఆ చిన్నతనంలో నుండే అతనికి గొప్పదైనటువంటి శివజ్ఞానం కలిగింది. శివజ్ఞానం పొందినటువంటి వాడు కాబట్టి, పరమశివుడి మీద గొప్పదైనటువంటి జ్ఞానంతో ఆ యొక్క కీర్తనలు రచించిన వాడు కాబట్టి అతడు జ్ఞానం పొందినవాడు. ఎలాగా? అమ్మవారి యొక్క పాలు త్రాగి. అమ్మవారి పాలు తాగడానికి గణపతికి సుబ్రహ్మణ్యేశ్వరుడికే వీలు కాలేదు. అలాంటిది అమ్మవారి పాలు తాగే భాగ్యం ఇతడికి కలిగింది. కాబట్టి ఇతడి పేరు జ్ఞాన సంబంధర్ అని పెట్టాడు పరమేశ్వరుడు అతనికి. అంటే జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాడు అటువంటి వాడు. అందువల్ల అతడి పేరు పెళ్ళయ్యారి దగ్గర నుంచి జ్ఞాన సంబంధర్ అనే పేరు కింద మారింది. చిన్నతనం నుండి కూడా పరమేశ్వరుడి మీద అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడండి. పెరియ పురాణము అని, ఉపమన్యుకృతమైనటువంటి శివభక్త విలాసము అని గ్రంథములు ఉన్నాయి ఇప్పటికీ తమిళనాడులో. ఇవి సంస్కృతంలో రచించాడు ఉపమన్యు మహర్షి శివభక్త విలాసాన్ని. పెరియ పురాణం అని తమిళంలో ఉంది. ఇందులో 63 మంది నాయనార్లకి సంబంధించినటువంటి జీవిత చరిత్రలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన అరుణగిరినాథరు, నేను చెప్పినటువంటి మాణిక్యవాచికరు, ఇప్పుడు చెప్తున్నటువంటి జ్ఞాన సంబంధరు, అప్పర్రు, సుందరర్రు మొదలైనటువంటి గొప్ప గొప్ప యోగులందరూ కూడా శివభక్తులే. వీళ్ళందరూ నాయనార్లు అని పిలుచుకుంటారు. అందువల్ల ఆ నాయనార్ల కింద ఎవరో శివభక్తులు వీళ్ళందరూ కూడా 63 మంది ఉంటారు. అందుకనే మీరు అరుణాచలంలో 4వ ప్రాకారం లోపల గర్భగుడికి ముందర చుట్టూరా గర్భగుడికి తిరగడానికి, ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఉంటుంది. వివిధ రకాలైనటువంటి విగ్రహాలన్నీ కూడా ఉంటాయి. ప్రదక్షిణ చేస్తూ చూడొచ్చు మనం లోపల.
చేస్తున్నప్పుడు ఈ 63 మంది నాయనార్ల విగ్రహాలు కూడా ఉంటాయి. మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూడొచ్చు మీరు. ఆ నాయనార్లలో ఈ జ్ఞాన సంబంధర్ ఒకళ్ళు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా గొప్పదైనటువంటి శివకీర్తనలు చేశాడు. ఆయనకంటూ ఒక పరివారం, ఒక మఠం, ఒక స్థానం ఏర్పడ్డాయి ఆ శివభక్తి వల్ల. ప్రతి ఊరు వెళ్ళి శివజ్ఞానాన్ని ప్రచారం చేసేవాడు. జ్ఞాన సంబంధర్ చరిత్ర చాలా గొప్పదండి. విశేషించి ఇప్పుడు సమయం అంత లేదు కాబట్టి చెప్పట్లేదు, కానీ ఇది ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది అంటే ఆయనకి కూడా అరుణాచలేశ్వరుడు పరీక్ష పెట్టాడు. అందుకోసం చెప్తున్నాను ఈ కథ. ఆయన ప్రతి ఊరు తిరుగుతున్నాడు, ప్రతి ఊరు వెళ్తున్నాడు. ప్రతి ఊరు వెళ్తూ ఆయన ఈశ్వరుడు గురించి కీర్తనలు పాడుతున్నాడు. చిన్న పిల్లవాడు, అప్పటికి ఇంకా పెద్దవాడేం కాదు. చిన్నతనంలోనే శివుడి కోసం ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నాడు. ఆ పాడుతూ చేతులతో తాళం వేస్తున్నట్ట. ఇలా తాళం వేస్తూ పాడుతున్నాడు శివుడు ఎదురుగుండా కూర్చుని. పరమేశ్వరుడు ఆనందచికితుడు అయ్యాడు. ఇతడు ఇంత చిన్న వయస్సులో కూడా ఇంత జ్ఞానాన్ని పొంది నన్నే పట్టుకుని నా కోసం ఇన్ని కీర్తనలు పాడుతున్నాడని ఆ చిన్న చెయ్యి కదండి, చిన్న చేతితో తాళం వేస్తున్నాడు. ఎక్కడ కందిపోతుందో అనుకున్నట్ట పరమేశ్వరుడు. పిల్లవాడు అంత ముద్దుగా పాడుతున్నాడు పాటలన్నీ. కాబట్టి తిరుక్కోలక్క అనేటటువంటి ఊరు, అక్కడ ఈశ్వరుడు గురించి కీర్తన చేస్తున్నాడు. కీర్తన చేస్తూ ఉంటే ఇతడు తాళం వేయడానికి వీలుగా ఉండేటటువంటి బంగారపు చిడతలు ఇచ్చాడండి పరమేశ్వరుడు. అది వాయించును, ఆ చిడతలు నీ దగ్గర ఉంచుకో అని ఇచ్చాడు. అయితే ఒక తర్వాత ఆ చిడతలు తీసుకుని దగ్గర పెట్టుకుని ప్రతి ఏ పాట పాడినా ఆ చిడతలే వాయిస్తూ ఉండేవాడు ఆయన, బంగారపు చిడతలని. తరువాత ఆయన ఎన్నో శైవక్షేత్రాలు చేసుకుంటూ చిదంబరం వెళ్ళి చిదంబరంలో పరమేశ్వరుణ్ణి చాలా కీర్తించి అక్కడి నుంచి ఎన్నో క్షేత్రాలు చూసుకుంటూ కాలినడకనే, ఇప్పట్లాగా వాహనాలు ఏం లేవు అప్పుడు, ఎక్కడికైనా కాలినడకనే వెళ్ళాలి. అంత ఎండలో కాలికి కూడా చెప్పులు లేకుండా నడుచుకుంటూ ఆ ఎండలో శివప్రచారం చేస్తున్నాడు ఊరు ఊరు వెళ్ళి ఆ మహానుభావుడు. అంతటి భక్తుడు ఇలా ఎండలో ఇబ్బంది పడకూడదు, కాలినడకని ఇబ్బంది పడుతున్నాడని ఒక ముత్యాల పల్లకీని పంపించాడు పరమేశ్వరుడు. ఆ ముత్యాల పల్లకీ మీదే వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్ళినా, తర్వాత అన్ని గ్రామాలకి కూడా ఊళ్ళకి కూడా. అయితే ఒకరోజు ఇలా అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఆయనకంటూ ఒక కొంతమంది శిష్యవర్గం ఏర్పడ్డారు. ఈ శిష్యవర్గం ఈ పల్లకీలో కూర్చునినా అన్ని దేవాలయాలు దర్శనం చేసుకుంటూ వస్తూ ఉండగా వస్తూ మారంపాడి అనేటటువంటి ఒక క్షేత్రానికి వచ్చాడు కాలినడకన. ఎందుకంటే ఆయన దగ్గర ఒక గొప్ప విశేషం ఉంది. ఏదైనా శివక్షేత్రం వచ్చింది అనగానే గోపురం కనిపించగానే పలక్కి దిగిపోతాడు కిందకి. దిగిపోయి ఆ స్వామి గోపురం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు. అది సాంప్రదాయం అండి. ఏ దేవాలయానికన్నా డైరెక్ట్గా మనం ఆ లోపల దాకా బండేసి వెళ్ళిపోకూడదు, కనీసం బయటైనా పెట్టి లోపలికి నడుచుకుంటూ రావాలి. అందువల్ల దేవాలయం ఆ గోపురం కనిపించగానే ఇక్కడ ఆగాడు, ఆగి పలక్కి దిగాడు. దిగి నడుచుకుంటూ గోపురం దాకా వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేసి ఆ క్షేత్రంలో శివభక్తి పాటలన్నీ పాడాడు. పాడి తిరుక్కోవిలూర్ అనేటటువంటి ఊరికి చేరాడు. అక్కడ నుంచి అరుణగిరి యొక్క పర్వతం కనిపిస్తుందండి. ఆ పర్వతాన్ని చూసి ఆనందచికితుడు అయ్యాడు. ఆనందచికితుడై అక్కడ ఉన్న పరమేశ్వరుని పూజ చేసి ఇప్పుడు చాలా అలసిపోయి ఉన్నాడు ఆయన. ఎలా వెళ్ళాలి, చాలా దూరం ఇక్కడి నుంచి అరుణాచలం, ఇంకా దగ్గరగా ఇన్ని మైళ్ళని ఉంది. ఇప్పుడు ఈ సాయంత్రానికి మనం అక్కడికి చేరగలమా ఆలోచిస్తూ చూస్తున్నాడు. ఒక మండపంలో కూర్చుని ఎదురు చూస్తుంటే ఒక ముసలాయన వచ్చాడు అక్కడికి. ముసలాయన వచ్చి పూలు కోసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మహానుభావ మీరెవరు అని అడిగాడు జ్ఞాన సంబంధాలు. అడిగితే నేను ఫలానా వ్యక్తిని, నేను అరుణాచల వాసిని అని చెప్పాడు. అయ్యా ఇక్కడి నుంచి అరుణాచలం చాలా దూరం కదా, మీరు మరి ఇక్కడికి ఎలా వచ్చారు, ఈ పూలు ఎందుకు కోస్తున్నారంటే ఇది నాకు పెద్ద ఏం దూరం ఏం కాదు, నేను రోజు కూడా ఇక్కడ ఉదయం బయలుదేరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పూలు కోసుకుని అరుణాచలేశ్వరుడికి మధ్యాహ్నానికి పూలమాలలు సిద్ధం చేసి తీసుకువెళ్ళి అలంకారం చేయిస్తాను, ఇది నా యొక్క రోజు దినచర్య అన్నాడు. ఆశ్చర్యపోయాడు జ్ఞాన సంబంధం. రోజు వస్తారా మీరు ఎంత దూరం? అవునన్నాడు. అయితే అది దగ్గరగానే ఉంటుందా, నేను రాగలనా, నేను చేరుకోగలనా అని అడిగాడు. ఇంతటి పెద్దవాడిని నేనే రోజు కాలినడకను వచ్చి పూలన్నీ కోసుకుని తీసుకువెళ్తుంటే ఇంత యవ్వనంలో ఉన్నావు, నువ్వు రాలేవా అన్నాడు. వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసండి, పరమేశ్వరుడే.
అయితే సరే నాకు మార్గం చూపించండి, నేను వస్తాను మీతో అన్నాడు. సరే రమ్మన్నాడు. ఈయన పూలబుట్ట పట్టుకుని అరుణాచల మహాత్యాన్ని చెప్తూ పాడుతూ కీర్తన రూపంలో ముందర నడుస్తున్నాడు. వెనకాల పరివారంతో ముత్యాల పల్లకి ఎక్కి ఆ యొక్క బంగారపు తాళం వేసుకుంటూ ఈయన ఆ శిష్యులందరితో ముందర వెనకాల వస్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ముసలివాయన అదృశ్యమైపోయాడు, కనిపించకుండా. అదృశ్యం అయిపోయేటప్పటికి ఈయన అయ్యో ఈ ముసలాయన ఏమయ్యాడు, కనిపించకుండా వెళ్ళిపోయి ఇప్పుడు అలాగే మనం మార్గం తెలియదు మనకి వెళ్ళడానికి అని బాధపడుతూ ఉండగా ఎక్కడి నుంచో దారి దొంగలు వచ్చారండి. దారి దొంగలు వచ్చి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు తాళాలు, బంగారు పల్లకి, ముత్యాల పల్లకి, హారాలు, ఉన్నటువంటి సొత్తంతా కూడా దోచుకుపోయారు. కళ్ళంపట నీళ్లు పెట్టుకుని జ్ఞానసంబంధర్ పరమేశ్వరుని ప్రార్థన చేశాడు. అయ్యా నీ కోసం నేను వస్తూ ఉంటే నాకేమిటి పరీక్ష అని. అప్పుడు పరమేశ్వరుడు అశరీర వాక్కుతో పలికాడండి, నువ్వు ఏ క్షేత్రానికైనా వెళ్ళొచ్చు, నీకు అనుమతి ఉంది, కానీ ఒక్క అరుణాచలానికి నువ్వు ఇంత ఆర్భాటంగా రావడానికి వీల్లేదు అన్నాడు. అంటే పల్లక్కీలో కూర్చుని అందరి చేత మోయించుకుంటూ ఏదో రాజులాగా వచ్చేయడానికి ఆడంబరంగా నేను ఇంతటి వాడిని, వీళ్ళందరూ శిష్యులు, నేను గురువుని అనుకోకూడదు. అక్కడికి వచ్చావంటే గురువు పరమేశ్వరుడే, మనందరం శిష్యులం. కాబట్టి ఈ ఆడంబరం పనికిరాదు అరుణాచలంలో అడుగు పెట్టాలంటే. కాబట్టి నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ దారి దొంగలు దోచేసుకున్నారన్నాడు. ఇప్పుడు ఎలాగా నన్ను అనుగ్రహించు, నాకు తెలియదు ఈ విషయం, నిన్ను కాపాడు, నన్ను అనుగ్రహిస్తేనే నేను నీ యొక్క అరుణాచలంలో అడుగు పెట్టగలను అన్నాడు. సరే నువ్వేం కంగారు పడకు, నీ యొక్క సొత్తు దోచుకున్న వాళ్ళు నా ప్రమదగణాలే, ఆ రూపంలో వచ్చి దోచుకున్నారు, నువ్వు అరుణాచలంలో అడుగు పెట్టగానే తీసుకొచ్చి ఇచ్చేస్తారులే అన్నాడు పరమేశ్వరుడు. చూడండి, శివానుగ్రహం అప్పటిదాకా కనిపించిన ఒక గుడారం ఒకటి కనిపించింది. ఆ గుడారంలో నుంచి కొంతమంది బ్రాహ్మణులు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఈ యొక్క జ్ఞాన సంబంధర్ని వాళ్ళ శిష్యగణాలని లోపలికి రండి, ఇక్కడ మేము విడిది చేస్తున్నాం, మేము కూడా అరుణాచలం వెళ్తున్నాం అని పిలిచి ఆ గుడారంలో కూర్చోబెట్టి వాళ్ళకి సంతృప్తి పడేలాగా భోజనాలన్నీ కూడా పెట్టారు. భోజనం పెట్టి వాళ్ళని సంతృప్తిపరిచి అప్పుడు వాళ్ళు హాయిగా సుఖశాంతులు పొందిన తర్వాత, మృష్టాన్న భోజనాలు ఆలకించిన తర్వాత ఇక వెళ్దామా అరుణాచలానికి అన్నాడు. అందులో ఒక ఆయన, తప్పకుండా మాకు మార్గం చూపించండి అన్నాడు ఈయన. అనగానే అందులో ఒక ఆయన బయలుదేరాడు వీళ్ళతో అరుణాచలానికి. అరుణాచలం పొలిమేరలు రాగానే ఆ వచ్చినటువంటి వ్యక్తి కూడా కనిపించకుండా అదృశ్యమయ్యాడు. ఆ అరుణాచలంలో నడుచుకుంటూ ఆ అరుణగిరి దగ్గరికి రాగానే ఆ దొంగలందరూ వీళ్ళు దోచుకున్న వస్తువులన్నీ పట్టుకుని వీళ్ళకి అందజేశారు, తీసుకొచ్చి వాళ్ళు అదృశ్యమైపోయారు. అప్పుడు ఆయన ఆనందచికితుడై పరమేశ్వరుడి యొక్క దివ్యమైన కృపా కటాక్ష వైభవాలు చూసి, పరమేశ్వర ఇంతలా నన్ను అనుగ్రహించావా, నాలో ఉన్నటువంటి ఈ యొక్క గర్వం అనేటటువంటిది తీసేసావు, అందుకనే ఆర్భాటంగా గర్వాన్ని పొంది నీ క్షేత్రంలో అడుగు పెట్టకూడదు, ఇది జ్ఞానక్షేత్రం, నువ్వు పరమేశ్వరుడివి, మేమందరము కూడా పశువులం, నువ్వు పశుపతివి అని ఆయన మీద కీర్తనలు చేయడం ప్రారంభం చేశాడు. అందుకనే ఆయన గొప్పదైనటువంటి తేవారము అనేటటువంటి గ్రంథం, ఆయన రచించినటువంటి గ్రంథం, అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ కూడా ఆ తేవారం అనేటటువంటి గ్రంథంలో ఈ కీర్తనలు అనేటటువంటివి రచించాడండి అరుణాచలంలో. అందువల్ల జ్ఞాన సంబంధర్ గొప్ప శైవ భక్తుడు, అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు. అరుణాచలానికి ఎలా వెళ్ళాలో జ్ఞాన సంబంధర్ని అడ్డుపెట్టి అరుణాచలేశ్వరుడు అందరికీ కూడా చూపించాడు, ఇలా వెళ్ళాలి అరుణాచలేశ్వరుడి దగ్గరికి, ఇలా దర్శనం చేసుకోవాలి అని. కాబట్టి జ్ఞాన సంబంధర్ గొప్పదైనటువంటి జ్ఞానాన్ని పొంది శివానుగ్రహం వల్ల శివభక్తిని చాటినటువంటి మహానుభావుడు. ఆయన కూడా అరుణాచలేశ్వరుడి ద్వారా అనుగ్రహించబడ్డాడు. ఇది మహానుభావుడి యొక్క చరిత్ర. అయితే ఇంత గొప్పదైనటువంటి వాళ్ళల్లో మరొక్క ఆమె ఉన్నదండి. ఆవిడ అమ్మాణి అమ్మన్నని ఆవిడ పేరు. ఆవిడ అరుణాచలంలో ఒక యోగిని, ఆవిడ చాలా తపస్సు చేసింది అరుణాచలంలో. ఈ అమ్మాణి అమ్మను రోజు కూడా వీధి యందు భిక్షాటన చేసి ఆ వచ్చినటువంటి దాంతో తిని శరీరాన్ని నింపుకుని శివజ్ఞానమునందు నిలబడుతూ ఉండేది. ఆవిడ ఒకసారి ఏమనుకుందో, ఆవిడ మనసులో సంకల్పం కలిగింది, అరుణాచల దేవాలయానికి రాజగోపురం అనేటటువంటిది ఉంది, అయితే ఉత్తరం వైపు మాత్రం గోపురం లేదు, శిథిలం అయిపోయింది, ఈ గోపురాన్ని కట్టాలి అని ఆవిడకి సంకల్పం కలిగింది.
ఇప్పుడు అలాగా చందాలు పోగేసిందండి. చందాలు పోగేసి అందరి దగ్గర కూడా ఆ ఉత్తర రాజగోపురాన్ని కట్టింది. అందుకనే ఆ ఉత్తర రాజగోపురాన్ని అమ్మాణి అమ్మన్ గోపురము అని పిలుస్తారు. అమ్మాణి అమ్మన్ గోపురం అని పిలుస్తారు. ఈ అమ్మాణి అమ్మన్ గోపురం ఎలా కట్టింది ఆవిడ అంటే, ప్రతి ఇంటికి వెళ్ళి జోలి పట్టేదిట. రాజగోపురం కడుతున్నాను, మీకు ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి, మా ఇంట్లో ఏమీ లేదమ్మా ఇవ్వడానికి అని ఇంట్లో వాళ్ళు కనుక అంటే ఆవిడ ఒకసారి కళ్ళు మూసుకునేది. మీ ఇంట్లో నైరుతి వైపు గదిలో ఆ యొక్క అరమారలో కింద బట్టల కింద 4 కాసుల బంగారపు గొలుసుంది. దాని కింద ఇన్ని బంగారపు కాసులు ఉన్నాయి. దాని పక్కన చిన్న పెట్టెలో 4 వజ్రాలు ఉన్నాయి. ఆ పక్కన పైన ఇంత ధనం మీరు దాచుకుని ఉన్నారు. లెక్క కూడా తప్పకుండా చెప్పేది. కాబట్టి మీరు కనీసం అందులో ఎంతో కొంత స్వామివారికి ఇవ్వండి. మీ యొక్క పాపం అనేటటువంటిది ప్రక్షాళన అవుతుంది. మీ స్వామివారి యొక్క దేవస్థానంలో మీరు భాగస్వాములు అవుతారు. ఆ గోపురం కడతాననేది. ఆశ్చర్యపోయి దండం పెట్టేసి, ఈవిడ మన ఇంట్లో ఉన్న విషయాలన్నీ బయట చెప్తోంది, ఇలా ఎందుకని భయపడి వాళ్ళు ఎంతో కొంత ధనం తెచ్చి ఇస్తూ ఉండేవారు. ఇది ప్రచారం అయింది. ఇంకెవరు ఆవిడని ఇవ్వం అనేవాళ్ళు కాదు, ఎంతో కొంత ఇచ్చి పంపించేసేవారు. ఇలా అందరి దగ్గర చందాలు పోగేసి ఆవిడ ఆ ఉత్తర రాజగోపురాన్ని కట్టింది. చూడాలి ఎంత గొప్ప నిర్మాణమో అది. కాబట్టి అమ్మాణి అమ్మన్ అనేటటువంటి పేరుతో ఆవిడ ఆ అరుణాచలేశ్వరుని సేవించింది. అంతేకాదు అక్కడ గుహ నమశివాయ అని ఒక యోగి 500 సంవత్సరాల క్రితం అరుణాచలంలో ఆయన నివాసం ఉండేవాడు. పైన గుహ నమశివాయ ఆశ్రమం అని ఇప్పటికీ కొండ మీద ఉంది. ఈ గుహ నమశివాయకి ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు సకల జ్ఞానవంతుడు. అతడికి తెలియని విద్య లేదు. అతడికి గొప్పదైనటువంటి సిద్ధులన్నీ కూడా వచ్చాయి ఆ యోగం వల్ల. ఆ సిద్ధులన్నీ వచ్చాయి శిష్యుడికని తెలుసుకున్నటువంటి గురువు గారు ఏం చేశారంటే, ఒరే నాయనా, నువ్వు చిదంబర క్షేత్రానికి వెళ్ళు, అక్కడ వచ్చేటటువంటి భక్తులందరికీ సేవ చేస్తూ అక్కడే ఉండు అన్నారు. అక్కడే ఉండమంటే సరే అని చెప్పి గురువు గారి ఆజ్ఞ తీసుకుని అక్కడికి వెళ్ళి ఆ గుహ నమశివాయ శిష్యుడి పేరు ఇక్కడ గురు నమశివాయ అని పేరు వచ్చింది. అతని పేరు గురు నమశివాయ. అతను వెళ్ళి చిదంబరంలో సేవ చేస్తున్నాడు అందరికీ కూడా. అయితే ఆ గురువు గారి ఆజ్ఞ చేసుకుని చిదంబరం వెళ్ళి చిదంబరంలో సేవ చేసి ఆయన ముక్తి పొందాడు. ఆ గుహ నమశివాయ అరుణాచలేశ్వరుడి మీద ఎన్నో కీర్తనలు రాశాడు. రాసి అక్కడే యోగి కింద నిలబడి శరీరాన్ని అక్కడే విడిచిపెట్టాడు. ఇప్పటికీ మనకి విరూపాక్ష గుహ అని ఒక గుహ ఉంది, స్కందాశ్రమము అని ఉంది. విరూపాక్షుడు అనేటటువంటి ఒక యోగి అక్కడ తపస్సు చేశాడు. అందువల్ల దాన్ని విరూపాక్ష గుహ అని పిలుస్తారు. దానికి ఎదురుగుండా చూత గుహ అని ఉంది. చూత గుహ అంటే మామిడి వృక్షం ఉన్నటువంటి గృహ అని అర్థం. ఈ చూత గుహ ఎదురుగుండా ఒక కొలను ఉంది. ఇక్కడ యోగులందరూ కూడా ఉండి రకరకాలైనటువంటి తపస్సులు చేసుకుంటూ ఉండేవారు. ఆ విధంగా ఎంతోమంది యోగులు ఈ అరుణాచలాన్ని సేవిస్తూ భావిస్తూ కీర్తిస్తూ ఆ అరుణాచలేశ్వరుడి యొక్క సేవలో తరించిపోయారండి. కాబట్టి ఇవి అరుణాచల యోగుల యొక్క మహాత్యం. వీళ్ళు మనందరికీ కూడా అరుణాచలుణ్ణి ఎలా సేవించాలి, ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందాలి మనకి చెప్పినటువంటి వారు. వాళ్ళని చూసి మనం ఆదర్శంగా నడవాలి ముందరికి. అంతేకాదు ఇంకా గొప్పదైనటువంటి విశేషం ఏమిటి అంటే, ఈ అరుణాచలంలో ఏ ఏ తిథుల యందు ఏ ఏ వారాల యందు పరమేశ్వరుడికి ఏవి నివేదన చెయ్యాలి, చాలామంది చాలా పాపాలు చేస్తారు, ఆ పాపాలకి ఏ ఏ ప్రాయశ్చిత్తాలు అరుణాచలంలో చేసుకోవాలి అన్న విషయాలు కూడా మనకి అరుణాచల మహాత్యంలో చెప్తారు. వాటన్నింటినీ కూడా మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. గుహుడు ఆ యొక్క యోగులు ఇంకా కొంతమంది, రమణ మహర్షి యొక్క జీవిత చరిత్ర అయితే ఏమిటి, మనకి ఒక 100 సంవత్సరాల క్రితమే చాలామంది దైవ సాక్షాత్కారాన్ని పొందిన యోగులు మన మధ్య తిరిగారండి. మనకి చాలామంది తెలియదు. అలాంటి యోగుల యొక్క విశేషాలని, ఈ మధ్య కాలంలో వచ్చిన యోగుల్ని, అరుణగిరి యోగుల గురించి రేపు కూడా చర్చించుకుని, అరుణగిరిని ఏ విధంగా ఏ ఏ తిథుల్లో ఎలా ఉపాసన చేయాలో తెలుసుకుని, ఆ దేవాలయం ఎలా నిర్మించబడింది,
ఏ ఏ ద్వారం దగ్గర ఏ ఏ దేవాలయాలు ఉంటాయి, ఏ ఏ సేవలు అక్కడ జరుగుతాయి, ఎక్కడెక్కడ ఏ ఏ దేవాలయాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి, ఆ ద్వార నిర్మాణం, ఆ అరుణాచల దేవాలయ నిర్మాణం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా రేపు సాయంత్రం మనం వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందువల్ల ఇంకొక 3 రోజుల పాటు ఇక్కడ అరుణాచల వైభవం మీద ప్రవచనాలు జరుగుతాయి. ఆ యోగుల గురించి, అక్కడ ఉన్నటువంటి సిద్ధుల గురించి కూడా మనం ఈ అరుణాచలం వైభవంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని, ఈ ఉత్సవాల గురించి చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఈ యొక్క విధానాలు కూడా చెప్పుకుంటూ మనం ముందరికి వెళ్దాం. నేను చెప్తాను, మీరు అందరూ కూడా చెప్పండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైష్టపూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. కాళే వర్షతు వర్జన్య పృథివీ సత్యశాలినే. జయ గురుదేవ దత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవింద గోవింద గోవింద. హర నమః పార్వతీపదే.